హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద మినీ నవల. కథ పేరు జపాన్ రాకుమారి. ఒకప్పుడు ఉత్తర జపాన్ దేశాన్ని కోహంగ్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడి రాణి పేరు హసీమా. ఆ రాజదంపతుల పరిపాలనలో ప్రజలు ఏ కొరత లేకుండా సుభిక్షంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఉత్తర జపాన్ రాజధాని ముషి నగరం. ఇది ఒక నదీ తీరంలో ఉంది. విశాలమైన ముషి నగరం చుట్టూ ఎత్తైన గోడ ఉంది. నగర మధ్యంలో కోట ఉంది. ఆకాశాన్నంటే సౌధాలతో, చక్కటి ఉద్యానవనాలతో భూతల స్వర్గంలా ఉండేది ఆ నగరం. రాజదంపతులకు ఏ కొరత లేదు, కానీ చాలా కాలంగా సంతానం లేకపోవటము తీరని వ్యధగా ఉండిపోయింది. తన తర్వాత సింహాసనం అధిష్ఠించడానికి వారసులు లేకపోతున్నారనే బాధ మహారాజును వెన్నంటేది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. వసంత ఋతువులోని ఒకరోజు ఉదయం మహారాజు కోహాంగ్ నిండు దర్బారులో మంత్రి సామంతులతో పరివేష్టించి ఉన్నాడు. ఆ సమయంలో ఒక బైరాగి రాజదర్శనార్థం వచ్చాడు. అతడు ఆకుపచ్చటి దుస్తులు ధరించాడు. తల మీద ఆకులతో అల్లిన పచ్చటి టోపీ ఉంది. మెడలో సుగంధ పరిమళాలు వీచే పుష్పమాలలు ధరించాడు. కాళ్లకు బంగారు పావుకోళ్లున్నాయి. చేతిలో సర్పదండం ఉంది. దివ్య తేజస్సుతో సభలోకి అడుగుపెట్టిన ఆ విచిత్ర బైరాగిని చూడగానే మహారాజు అత్యంత భయభక్తులతో ఎదురు వెళ్ళి తోడ్కొని వచ్చి ఉచితాసనం మీద కూర్చుండచేశాడు. ఆ బైరాగి దరహాసంతో రాజును చూసి, రాజేంద్ర, నన్ను హోవా అంటారు. భూదేవి పుత్రిణ్ణి. చిరకాలంగా నీకు సంతానం లేక విచారిస్తూ ఉన్న సంగతి తెలుసు. ఉత్తమ వంశస్థుడివి, ధర్మాత్ముడువు అయిన నీ సంతతి వారే ఈ ధరాచక్రాన్ని పరిపాలించాలని భూమాత ఆశిస్తోంది. అయినప్పటికీ నీకు విధి నిర్దేశించిన ప్రకారము సంతతి లేదు. భూమాత అనుగ్రహం చేత నీకు ఒక అమ్మాయి పుడుతుంది. ఆమెను వివాహమాడిన వీరుడే నీ తర్వాత రాజైతాడు. దుష్టగ్రహ వీక్షణం తప్పనిసరి కావటం వలన ఆమె యుక్త వయస్కురాలైన తర్వాత కొన్ని కష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది. నీవు జాగ్రత్త పడాలి అంటూ ఒక బంగారు రంగులోని మామిడి పండును రాజు చేతిలో ఉంచాడు. ఆ పండు వెదజల్లే మధుర వాసనలతోనూ కాంతులతోనూ సభాభవనము నిండిపోయింది. ఈ పండు నీ భార్య చేత తినిపించు, నీ కోరిక తీరుతుంది అంటూ ఆశీర్వదించి హోవా అనే ఆ బైరాగి రూపంలోని దేవదూత అంతర్ధానమయ్యాడు. మహారాజు సంతోషానికి అవధి లేకపోయింది. మొత్తానికి బిడ్డలు లేరనే కన్నా ఆడబిడ్డ గాని మగబిడ్డ గాని ఎవరైనా సరే సంతతి కలిగితే అంతే చాలని సంతృప్తి చెంది ఆ పండుని ఆ రోజే భార్య చేత తినిపించాడు. భూమాత పుత్రుడైన హోవా మాటలు పొల్లుపోలేదు. నెల తిరిగేసరికి మహారాణి హసీమా గర్భం దాల్చింది. 9 మాసాలు నిండగానే బంగారు కాంతిగల శరీరంతో పండుల ముద్దులు మూటగట్టే ఆడపిల్లను ప్రసవించింది. ఆ బిడ్డ అందం చూసి పురుడు పోసిన దాదులై విస్తుపోయారు. బంగారం పూత పూసినట్లు మెరిసిపోతోంది పాప. బోసి నవ్వులు చిందించే ఆ పాప అందం పొగడటం దేవుడికి కూడా సాధ్యం కాదనిపించింది. బిడ్డ పుట్టిన వార్త విని జపాన్ ప్రజలంతా వేడుకలు జరుపుకున్నారు. ఆ బంగారు పాపకు నీము అని పేరు పెట్టుకొని రాజదంపతులు అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. జపాన్ ఉత్తర రాజ్యంలోని తూర్పు తీరంలో మంచి అడవులున్నాయి. ఆ అడవుల్లో వనదేవతలు తిరుగుతూ ఉంటారని ప్రసిద్ధి. అది నిజం కూడాను. చందన అడవుల్లో చందూలి అనే వనదేవత తిరుగుతూ ఉండేది. ఆమె ఎంతో అందమైనది. ఒకరోజు రాత్రి వెన్నెల వేళ చందూలి తెల్లటి వస్త్రాలు గాలికి రెపరెపలాడుతూ ఉండగా వనంలో విహరించసాగింది. అప్పుడు ఆమె ధరించిన వస్త్రము గాలికి ఎగురుతూ ఒక పుట్ట మీద కాలసర్పం మీద పడింది. ఆ సర్పము ఒక నాగదేవుడు. స్త్రీని చూడకుండా, స్త్రీ స్పర్శ సోకకుండా చిరకాలంగా ఆ పుట్ట మీద తపోధ్యానంలో మునిగి ఉన్నాడు. అటువంటి నాగదేవుడి మీద వస్త్రం పడగానే తపోభంగమైపోయింది. బుస్సుమని శబ్దం వినిపిస్తే తిరిగి చూసింది వనదేవత చందూలి.
కాలసర్పం కాస్త ఒక నాగకుమారుడిగా మారిపోయాడు. క్రోధావేశంతో కళ్ళెర్ర చేస్తూ, ఛీ ధూర్తురాలా, నా నియమానికి భంగం కలిగించావు. స్త్రీని చూడరాదు, స్త్రీ స్పర్శ సోకరాదనుకున్న నాకు నా కఠోర దీక్షను భగ్నం చేస్తూ నాకు తపోభంగం కలిగించావు. తక్షణము ఒక గంగిగోవుగా మారిపోదువుగాక అంటూ శపించాడు. ఆ శాపం వింటూనే వనదేవతకు కూడా కోపం కలిగింది. నాగదేవా, నా నివాసమైన ఈ చందన అడవుల్లో తపస్సు చేసుకోవటం నీ పొరపాటు. నేను తిరుగుతుంటానని తెలుసు కూడా పుట్ట మీద కూర్చుంటే గాలికి వస్త్రం సోకిన మాట నిజమే. ఇంత మాత్రానికే కఠోరంగా శపించడం తగదు. తక్షణం నీ శాపాన్ని ఉపసంహరించుకో అని ఆదేశించింది. నా శాపం తిరుగులేనిది. ఉపసంహరించడం జరగదు గాని శాపాంతం చెప్తున్నాను విను. నీ గర్భాన మానవ బిడ్డలు జన్మించిన తర్వాత కొంతకాలానికి నువ్వు మరణిస్తావు. నీ మరణంతో శాపాంతమై వనదేవతగా నీ రూపం సిద్ధిస్తుంది అన్నాడు. ఆ మాటలతో కోపోద్రిక్తురాలైన వనదేవత, అలాగా, వనదేవత శక్తి తెలియక పొరపడ్డావు. స్త్రీ పురుషుల జీవితాలు ప్రకృతి సహజమైనవి. నువ్వు అక్రమంగా నన్ను శపించిన నేరానికి నువ్వు వృషభంగా మారిపో. నా గర్భాన మానవ బాలురు జన్మించటానికి నువ్వే కారకుడివి కా. స్త్రీ ద్వేషివైన నీకిదే శిక్ష అంటూ ప్రతిశాపం ఇచ్చింది. అంతే, మరుక్షణము ఒకరినొకరి శాపాల ప్రభావంగా వనదేవత అందమైన ఆవుగా మారిపోయింది. నాగదేవుడు చక్కటి ఎద్దుగా మారిపోయాడు. ఆ రోజు నుంచి ఆ వృషభము ఆవు కలిసిమెలిసి తిరుగుతూ అరణ్యంలోని చక్కటి పచ్చికను మేస్తూ అన్యోన్యంగా కాపురం చేయనారంభించాయి. ఈ విధంగా కొంతకాలం గడిచిపోయింది. ఆవు గర్భం ధరించి కొద్ది రోజుల్లోనే 2 కవల పిల్లల్ని ప్రసవించింది. ఒక అబ్బాయి, అమ్మాయి. చందమామలాగా ఎంతో అందంగా మేలిమి బంగారంలాగా మెరిసిపోతున్నాడు అబ్బాయి. అమ్మాయి అందంగా ఉంది కానీ కొంచెం నలుపు. నాగదేవా, నాలోని మంచితనానికి సుగుణాలకి ప్రతిరూపమే ఈ బాలుడు. నీలోని మూర్ఖత్వము, వివేచన లేని ముక్కోపాలకి నిదర్శనం ఈ బాలిక. మన బిడ్డలుగా పుట్టిన వీళ్ళిద్దరూ పరస్పర విరుద్ధమైన స్వభావం కలవాళ్ళు. వీడు మంచివాడు, ఇది క్రూరాత్మురాలు అంది. ఆ మాటలకు కోపగించుకున్న నాగదేవుడు తన వృషభ రూపాన్ని చాలించి తన దాన్ని తాను పోయాడు. ఆవు రూపంలోని వనదేవత చందూలి నాగదేవుడు వెళ్ళిపోయినందుకు ఏమాత్రమూ బాధపడకుండా బిడ్డలిద్దరినీ తన అమృతతుల్యమైన పాలతో పోషిస్తూ గారాబంగా పెంచుకోసాగింది. అబ్బాయికి కింకాంగ్ అని, అమ్మాయికి సోనీ అని పేర్లు పెట్టింది. క్రమంగా పిల్లలిద్దరూ శుక్లపక్ష చంద్రుల్లాగా దినదిన ప్రవర్ధమానులై పెద్దవాళ్లు కాసాగారు. ఒక కొండ గుహలో అంతా నివసించసాగారు. కింకాంగ్ పెద్ద పులుల్ని, సింహాల్ని అవలీలగా లొంగదీసుకునేవాడు. అతని బలం చూసి ఆవు రూపంలోని వనదేవత ఎంతో సంతోషించేది. ఇద్దరికీ విద్యాబుద్ధులు నేర్పుతూ చక్కగా పెంచుకురాసాగింది. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. కింకాంగ్, సోనీ ఇద్దరూ ఇప్పుడు యుక్త వయస్కులైనారు. ఆవు రూపంలోని వనదేవతకు వార్ధక్యం మీదపడి అంతిమ ఘడియలు సమీపించాయి. బిడ్డలిద్దరినీ దగ్గరకు పిలిచింది. వారి పుట్టుకకు కారణమైన కథనంతటినీ వివరించి చెప్పింది. నాయనా కింకాంగ్, నాకు శాప విముక్తి కాలం దగ్గర పడింది. అయినా కడుపు తీపి వల్ల ఇంకా ఈ ఆవు రూపంలోనే జీవిస్తూ మీతో గడపాలి అని ఉంది. కానీ అది జరగదు. నీ చెల్లెలు ముక్కోపి. దానికో మంచి యువకుణ్ణి చూసి వివాహం చెయ్యి. నువ్వు కూడా నచ్చిన యువతిని పెండ్లాడి సుఖంగా ఉండు. కష్టకాలంలో నన్ను తలుచుకో. వనదేవతనైనా నా ఆజ్ఞానుసారం చెట్టు చేములు అన్నీ నీకెల్లప్పుడూ సహాయం చేస్తాయి. మరో సంగతి, నేను మరణించిన తర్వాత నా శరీరాన్ని భూమిలో పాతిపెట్టు. సరిగ్గా 9వ రోజు తవ్విచూడు, నీకు ఉపయోగపడుతుంది అంటూ కొడుక్కి హితబోధ చేసి కన్ను మూసింది గోవు. మరుక్షణము గోవు శరీరంలో నుంచి వనదేవత బయటకొచ్చి బిడ్డలిద్దరినీ ఆశీర్వదించి తన దారిన అదృశ్యమై వెళ్ళిపోయింది. తల్లి చెప్పిన ప్రకారము గుహ ముందు ఒక ప్రదేశంలో
ఆ గోమాత శరీరాన్ని పాతిపెట్టి సరిగ్గా 9వ నాడు ఉదయం తవ్వి చూశాడు. అతడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. అక్కడ గోవు శరీరానికి బదులుగా కొన్ని వస్తువులు కనిపించాయి. ఆవు కొమ్ములు రెండు రత్న ఖచ్చిత ఖడ్గాలుగా మారి ఉన్నాయి. 4 కాళ్ళు పంచకళ్యాణి గుర్రమైంది. తోక కొరడాగా మారింది. కళ్ళు రెండు తుమ్మెదలయ్యాయి. గుర్రము కింకాంగును చూస్తూనే సంతోషంతో సకిలిస్తూ, అబ్బాయి, నేను నీ తల్లి ఆజ్ఞానుసారం నీకు సొంతమైతున్నాను. ఈ వస్తువులన్నీ నీకే. మేమంతా నువ్వు చెప్పినట్లు నడుచుకుంటాము అంది. కింకాంగు సంతోషంగా వాటిని స్వీకరించాడు. ఆ రోజు నుంచి అతనికి కాలినడకన తిరగాల్సిన బాధ తప్పింది. హాయిగా పంచకళ్యాణి గుర్రం మీద అడవిలో చాలా దూరం ప్రయాణం చేసి చక్కటి పుట్టతేనె, మధుర ఫలాలు, పుష్పాలను తీసుకొచ్చి చెల్లెలకి ఇచ్చేవాడు. తుమ్మెదలు, కొరడ, 2 ఖడ్గాలు అతనితో పాటే ఉండేవి. 2 ఖడ్గాలతో అతను తిరగటం చూసిన ఆటవిక ప్రజలు అతన్ని జోడు కత్తుల వీరుడు అని పిలిచేవారు. కింకాంగ్ ఆటవిక ప్రజలతో ఎప్పుడూ స్నేహంగా ఉండేవాడు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ సుఖంగా జీవించసాగారు. ఇలా కొంతకాలం గడిచింది. కింకాంగ్ తను బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మెదలు 2ంటిని చెల్లెలు సోనీకి కాపలా వదిలిపోయేవాడు. అతడు తిరిగి వచ్చే వరకు అవి గుహ ముందు కాపలా తిరిగేవి. క్రూరమృగాలు కానీ, విషకీటకాలు కానీ గుహ ప్రాంతాలకు వస్తే కుట్టి దూరంగా తరిమేసేవి. జపాన్ దీవి ఉత్తర భాగంలోని తార్తరీ సముద్ర జలసంధిలో సోయా అనే చిన్న దీవి ఉంది. ఆ దీవి యాకుర్భా అనే భయంకర మంత్రవాది ఆధీనంలో ఉంది. వాడికి ముఖ్య శిష్యులు 3 వాళ్లలో యానాగో అనేవాడు ముఖ్యుడు. ఒకరోజు సాయంకాలము యానాగో ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ క్రింద ఒక సుందరాంగిని చూశాడు. ఆమె లతల నుంచి పూలుకొస్తోంది. నీలి కమలంలాగా ఎంతో అందంగా కనిపించిన ఆ సుందరాంగిని చూస్తూ విస్తుపోయి క్రిందకు దిగి వచ్చాడు యానాగో. కానీ ఆమె అప్పటికే పూలు కోసుకుని పక్కనున్న కొండ గుహలోకి వెళ్ళిపోయింది. ఆమె ఎవరో కాదు, కింకాంగ్ చెల్లెలు సోనీ. అప్పటికి కింకాంగ్ అడవి నుంచి గుహకి ఇంకా తిరిగి రాలేదు. యానాగో ఆమె అందానికి సంతోషించాడు. గుహలో ఆమె ఒంటరిగా ఉందనుకొని సరాసరి లోపలికి పోబోయాడు. గుహకు ఇరువైపులా కూర్చున్న తుమ్మెదలు 2 అతన్ని చూస్తూనే భీకరంగా ఝుంకారనాదం గావిస్తూ తరుముకొచ్చాయి. యానాగో వాటి నుంచి తప్పించుకోవటానికి అంతరిక్షానికి పారిపోక తప్పలేదు. అదే సమయంలో కింకాంగు తన పవనాశ్వం మీద గుహకు తిరిగి వస్తూ కనిపించాడు. కింకాంగు యానాగోను చూడలేదు. తుమ్మెదలు కొంత దూరం తరిమి వెనక్కు తిరిగి వచ్చేశాయి. యానాగో ఆ తుమ్మెదలను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గుహకు తప్పకుండా అవి కాపలా ఉండి ఉంటాయని తోచింది. ఆ అందాల సుందరి గురించి తెలుసుకోవాలనే పట్టుదల హెచ్చింది. అంతరిక్షం నుంచి అడవిలోకి దిగి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. ఎండు పుల్లల్ని చేర్చి చిన్న మంట చేశాడు. ఆ మంటలో కొన్ని భస్మాలు చల్లి తన గురువు యాకుర్బాను తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. క్షణంలో కింకాంగు సోనీల వృత్తాంతమంతా అతని కళ్ళకి కనిపించింది. ఎలాగైనా ఆ యువతిని తన సొంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రికి అడవిలోనే గడుపుతూ ఉండిపోయాడు. తెల్లవారగానే అలవాటు ప్రకారము కింకాంగ్ తన కాలాశ్వం మీద వేట కోసం అడవిలోకి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళటం చూశాక యానాగో ఒక చక్కటి యువకుడి రూపం ధరించి గుహ ప్రాంతాలకు వెళ్ళాడు. తుమ్మెదల బారి నుంచి తప్పించుకుని లోపలికి పోవటం ఎలాగో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించి తన కుడి చేతిని గాల్లో ఆడించాడు. మరుక్షణము గుహకు కొంత దూరంలో కొన్ని అందమైన పుష్పాలు వెలిశాయి. అవి చాలా పెద్ద పుష్పాలు. వాటి సువాసనలు చాలా దూరం వ్యాపిస్తున్నాయి. గుహ ముందు కాపలా కాస్తూ ఉన్న తుమ్మెదలు 2 ఆ సువాసనలకు ఆకర్షింపబడి తుర్రున ఎగురుతూ వెళ్ళి ఆ పువ్వుల మీద వాలి మకరందం గ్రోలుతూ అక్కడే ఉండిపోయాయి. అదే సమయంలో యానాగో చల్లగా గుహలోకి జారుకున్నాడు.
లోపలికి వస్తున్న అపరిచిత యువకుణ్ణి చూసి సోనీ గాబరా పడిపోయింది. ఎవరు మీరు? ఎందుకిలా వస్తున్నారు అంటూ గద్దించింది. యానాగో చిరునవ్వు నవ్వాడు. సుందరి, నీ అందం చూసి ఆకర్షింపబడి వచ్చాను. నువ్వే నా ప్రాణం. నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను అనుగ్రహించు దేవి అంటూ వేడుకున్నాడు. అతని అందానికి, తీయటి మాటలకి సోనీ కరిగిపోయింది. అయినా తడబాటుతో లోపలికి ఎలా వచ్చారు? తుమ్మెదలు కాపలా ఉండాలే అంది. నాలాంటి వీరుడికి వాటిని తప్పించుకోవటం కష్టం కాదు. అద్భుతమైన పుష్పాలను సృష్టించాను. వాటి ఆకర్షణకి తుమ్మెదలు వెళ్ళిపోయాయి. నీకోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ సోనీని కౌగలించుకున్నాడు. సోనీ అతడి మాటలు నమ్మి అతడి ఒడిలో వాలిపోయింది. నేనంటే ఇష్టమేనా అడిగాడు యానాగో. ఇష్టమే, కానీ నా అన్న కింకాంగ్ ఈ సంగతి తెలిస్తే ఊరుకోడు. నాకు తగిన సంబంధం కోసం వెతుకుతున్నాడు. అన్నకు తెలియకుండా నేను నిన్ను ప్రేమించినట్లు తెలిసిందంటే కోపగిస్తాడు అంది సోనీ. పోనీ నా వెంట వస్తావా? అమ్మో, అడవి దాటే లోపలే అన్నయ్య మనల్ని బంధించేస్తాడు. ఆ భయం నీకొద్దు. ఒక పని చెయ్యి. సాయంత్రం మీ అన్న ఇంటికి వచ్చేసరికి తలపోటు వచ్చినట్లు విపరీతంగా బాధపడుతూ కనిపించు. ఏమిటని అడుగుతాడు. అప్పుడు చాంగు కొండల్లోని బేరి చెట్టు ఆకు తెచ్చి తలకు కట్టుగడితే తలపోటు తగ్గుతుంది అని చెప్పు. ఎలాగూ చాంగు కొండలకి పోయి రావటానికి నీ అన్నకు వారం రోజులు పడుతుంది. ఈ లోపల మనం పారిపోవచ్చు అన్నాడు యానాగో. చాంగు కొండలు రాక్షసులకు నిలయం. పైగా బేరి వృక్షము అతి పురాతనమైనది, గొప్ప వృక్షం. దాని శాఖోపశాఖల నిండా ఎందరో రాక్షసులు కాపురం చేస్తున్నారు. ఆ రాక్షసుల చేతిలో కింకాంగ్ చనిపోవాలనే ఉద్దేశంతోనే యానాగో ఆ బేరి వృక్షం గురించి చెప్పాడు. కానీ సోనీకి ఆ సంగతులేమీ తెలియవు. సరేనని అంగీకరించింది. ప్రియుడి మీద అనురాగంతో ఆమె మంచి చెడ్డల గురించి ఆలోచించడం మర్చిపోయింది. తన సుఖం కోసం అన్నను వదలటానికి కూడా సిద్ధపడింది. సాయంకాలం వరకు గుహలో గడిపి వెళ్ళిపోయాడు యానాగో. యథాప్రకారము ప్రొద్దుకుంకే వేళకి కింకాంగ్ అడవి నుంచి గుహకి తిరిగి వచ్చాడు. సోనీ ఒక మూల పడుకొని విపరీతంగా బాధపడుతూ కనిపించింది. కింకాంగ్ చెల్లి మీద ప్రేమతో ఆప్యాయంగా దగ్గరికి వెళ్ళి తల నిమురుతూ, ఏమైందమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అంటూ అడిగాడు. సోనీ అన్నను కౌగలించుకొని మరింతగా ఏడుస్తూ, ఎందుకులే అన్నా, నేను ఇలా చావాల్సిందే. నా గురించి విచారించకు అంది. అదేమిటమ్మా, నీ కష్టం నాది కాదా? సంగతేమిటో చెప్పు అంటూ బుజ్జగించి అడిగాడు. అన్నా, భరింపలేని శిరోవేదన, తల పగిలిపోయేలాగా ఉంది. కలలో అమ్మ కనిపించింది. చాంగు కొండల్లోని బేరీ వృక్షం ఆకులు తెచ్చి తలకి కట్టుగడితే ఈ తలపోటు బాధ తగ్గిపోతుందట. ఎవరు తెస్తారు అంది. అది విని కింకాంగ్ నవ్వుతూ, పిచ్చి తల్లి, ఈ మాత్రానికైనా ఇంత బాధపడతావు? ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఆ బేరీ వృక్షం ఆకులు తెస్తాను. 2 రోజులు వచ్చుకో అంటూ తుమ్మెదల్ని పిలిచి జాగ్రత్తగా కావలి కాయమని హెచ్చరించి అప్పటికప్పుడు అశ్వారూఢుడై చాంగు కొండలకు సాగిపోయాడు కింకాంగ్. ఆ రాత్రే తుమ్మెదలను ఏమార్చి సోనీని ఎత్తుకుపోయాడు యానాగో. మహారాజు కోహాంగ్ హసీమాల ముద్దుల పంట యువరాణి నీము ఇప్పుడు అందాల భరిణ. ఆమె దేహకాంతి కన్నులు మిరిమిట్లు గొలిపే బంగారు ఛాయ. 16 సంవత్సరాల పరువప్రాయంలో సృష్టిలోని అందమంతా తానైనట్లు దేవతలాగా చూపరుల్ని విభ్రాంతుల్ని గావిస్తూ సౌందర్య రాశిగా మెరిసిపోయేది. చిన్నప్పటి నుంచి ఆమెకు నిరాడంబరం అంటే ఎంతో ఇష్టం. రాజపుత్రికైన వజ్రహారాలు కానీ నగలు కానీ ధరించేది కాదు. అయినా తమ ముచ్చట కోసం రాజదంపతులు చేయించిన నగలు చందన మందసాల్లో మూలుగుతూ ఉండేవి. శుభ్రమైన దుస్తులు ధరించి ఎప్పుడూ చలాకీగా చెలికత్తెలతో తిరుగుతూ ఉండేది. ఒకరోజు వనవిహారానికి వెళ్లాలని నీమూకి కోరిక కలిగింది. ప్రధాన చెలికత్తె మహారాజుకు తెలియచేసింది. ఆయన 4 రథాలు పూంచిన రథంతో పాటు
20 మంది భటుల్ని రక్షణగా పంపించాడు. 10 మంది చెలికత్తెలతో యువరాణి రథం మీద బయలుదేరి వెళ్ళింది. సాయంకాలం వేళ వరకు అడవిలో విహరించారు. తిరుగు ప్రయాణంలో ఒకచోట అడవి వృక్షం ఒకటి గాలికి విరిగిపడి దారికి అడ్డంగా కనిపించింది. దాన్ని తొలగిస్తే గాని రథం ముందుకు పోవటానికి అవకాశం లేదు. భటులంతా గుర్రాలు దిగి ఆ చెట్టును తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. రాకుమారి చెలికెత్తలతో గుర్రం దిగి సమీపంలోని అడవి పూలను కోస్తూ ముచ్చటపడసాగింది. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో గాని దిక్కులు పిక్కటిల్లేటట్లు భయంకరంగా గర్జిస్తూ ఒక సింహము ఆడపిల్లల మధ్యకు దూకింది. దాన్ని చూస్తూనే చిలకత్తెలంతా భయంతో పోలికేకలు పెడుతూ తలో దిక్కుగా పరుగుదీశారు. భటులు ఆయుధాలతో వచ్చే లోపల సింహం పంజా ఎత్తి రాకుమారి నీమును కొట్టబోయింది. అదే సమయంలో ఒక గుర్రం పిడుగుపాటులాగా దూసుకు వచ్చింది. దానిమీద కూర్చున్న కింకాంగ్ క్రిందకు ఉరికి రాకుమారి మీద పడబోతున్న సింహాన్ని 2 చేతులతో అవలీలగా ఎత్తి అవతలకి విసిరేశాడు. అది క్రింద పడగానే నడుము విరిగినంత పనై భయంతో అడవిలోకి పారిపోయింది. అతడి బలాన్ని, సాహసాన్ని కళ్ళారా చూసిన చెలికత్తెలు, భటులు అవాక్కైపోయి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. రాకుమారి నీము విభ్రాంతురాలై అతన్నే చూస్తూ ఉండిపోయింది. అతడి అందచందాలు, బలపరాక్రమాలు ఆమె హృదయంలో ముద్రపడిపోయాయి. కింకాంగ్ చాంగు కొండల్లోని బేరీ వృక్షం కోసం పోతూ ఉండగా దారిలో జరిగిన సంఘటన ఇది. అతడు కూడా రాకుమారి అందానికి పులకించిపోయాడు. చాలాసేపు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. వారిని సమీపించటానికి చెలికత్తెలకు కానీ భటులకు కానీ ధైర్యం చాలేదు. చివరికి నీము సిగ్గుతో తలదించుకొని, మహావీర, మా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞురాలిని. ఈ యువరాణి మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేదు అంది. ఆమె తీయని పలుకులకు కింకాంగ్ పులకించిపోయాడు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను యువరాణి, క్షేమంగా కోటకు చేరుకోండి అంటూ ఆమె చెయ్యి పట్టి తీసుకువెళ్ళి రథంలో కూర్చోపెట్టాడు. అప్పటికి భటులు అంతా కలిసి కూడా దారి తొలగించలేకపోయిన వృక్షాన్ని కింకాంగ్ అవలీలగా ఎత్తి అవతలకు విసిరిపారేశాడు. రథం కదిలింది. తమ పేరు తెలుసుకోవచ్చా అడిగింది నీము. కింకాంగ్ చెప్పాడు, నా పేరు నీము. నీలాగే నీ పేరు కూడా మృదువుగా అందంగా ఉంది. మళ్ళీ తమ దర్శనం భగవంతుడు అనుకూలిస్తే తప్పకుండా కలుసుకుంటాము అంటూ తన గుర్రం ఎక్కి ఒక దిశలో సాగిపోయాడు కింకాంగ్. రాకుమారి రథము నగరం వైపు ప్రయాణించింది. ఆ సంఘటన జరిగిన మరునాడు సాయంకాలము యువరాణి నీము రాజోద్యానవనంలో చిలకత్తెలతో దాగుడు మూతలాడుతూ విహరిస్తోంది. ఆ సమయంలో పూపొదలను తోసుకుంటూ ఒక వింత గుర్రె బయటకు వచ్చింది. దాన్ని చూసి చిలకత్తెలంతా విస్తుపోయారు. ఎందుకంటే అది మామూలు గొర్రెపోతులా లేదు. బంగారు ఉన్నితో చక్కటి కళ్ళతో ముద్దులు మూటగడుతున్నట్లున్న ఆ బంగారు గొర్రె అందరికీ ముచ్చట కలిగించింది. అది ఎటు నుంచి ఉద్యానవనంలోకి ప్రవేశించిందో అర్థం కాలేదు. అమ్మాయిల్ని చూడగానే అది అటూ ఇటూ పరుగు ప్రారంభించింది. దాన్ని పట్టుకోవటం కోసము యువతులంతా పోటీపడ్డారు. ఆ పసిడి గొర్రె అటూ ఇటూ తిరిగి ఓ పూపొదరింట దూరింది. రాకుమారి దాని వెంట లోపలికి పోయింది. మరుక్షణము కెవ్వుమంటూ రాకుమారి ఆర్తనాదం వినిపించింది. చెలులంతా భయంతో గుడ్లప్పగించి చూస్తుండగానే ఆ వింత గొర్రె ఆకాశానికి ఎగిరింది. దానిమీద కూర్చున్న యువరాణి నీము క్రిందకి జారిపడకుండా గొర్రె వీపు మీద ఉన్నిని గట్టిగా పట్టుకొని క్రిందకి చూసి కేకలు పెట్టసాగింది. కానీ ఆమెను రక్షించటము ఎవరికీ సాధ్యం కాలేదు. క్షణంలో ఆ బంగారు గొర్రె మబ్బుల చాటున మాయమైంది. ఆ సంఘటన చూడగానే కొందరు చెలికత్తెలు స్పృహ తప్పి పడిపోయారు. మరికొందరు ఆ విషయాన్ని కోటలో తెలియచేయటానికి పరిగెత్తారు. క్షణంలో కోటంతా విచార సాగరంలో మునిగిపోయింది. మహారాణి తమ కుమార్తెను మాయగుర్రె ఆకాశ మార్గంలో ఎత్తుకుపోయిందని వినగానే
కుప్పలా కూలి తెలివి తప్పిపోయింది. మహారాజు సరే చేష్టలు దిక్కి శిలాప్రతిమలాగా కూర్చుండిపోయాడు. పొరపాటు తమదేనని గుర్తించాడు. ఆనాడు భూదేవి పుత్రుడు చెప్పనే చెప్పాడు. అమ్మాయి యుక్త వయసుకొచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధ చేశాడు. ఇప్పుడు విచారించి ఏం ప్రయోజనమో? ముందు అమ్మాయిని వెదికించే ఏర్పాట్లు చూడాలి అనుకుంటూ మహారాజు గుండె దృఢపరుచుకొని తక్షణము వేగుల్ని, సమర్థులైన రాజభటుల్ని దేశం 4 మూలలకి పంపించాడు. ఆ బంగారు మాయగుర్రె ఎక్కడ కనిపించినా బంధించి తీసుకురమ్మని, యువరాణిని క్షేమంగా తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. 2 రోజులు గడిచిపోయాయి. కానీ యువరాణి నీము జాడలు మాత్రం ఎవరికీ తెలియలేదు. కింకాంగ్ చాంగు పర్వతాలకు వెళుతూ దారిలో యువరాణి నీముని కలుసుకున్నాడు కదా. అక్కడి నుంచి మరునాడు ఉదయానికి అతడు చాంగ్ పర్వతాలను చేరుకున్నాడు. ఆకాశాన్నంటుతున్నట్లు నిటారుగా ఎత్తుగా నిలబడి ఉన్నాయి చాంగ్ కొండలు. ఆ కొండలకు అవతల పూర్వం అగ్నిపర్వత బిలం ఉండేదని ప్రసిద్ధి. కాలక్రమేణా అది చల్లారిపోయింది. ఆ అగ్నిపర్వతం నుంచి జారిన శిలాద్రవము చాంగు కొండల మధ్య కాలువల్లా ప్రవహించి గట్టిబడిన గుర్తులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలా గట్టిబడిన శిలల మీద ఒక మొక్క కూడా మొలవలేదు. చాంగు కొండల మధ్య ఉంది బేరీ మహావృక్షం. అసలే చాంగు కొండలు కీకారణ్యాలకి, క్రూర మృగాలకి ప్రసిద్ధి. అటువంటి దట్టమైన అడవిలో 2 కొండల నడుమ 4 ఎకరాల మేర అల్లుకొని ఉంది బేరీ వృక్షం. దాని శాఖలు ఆకాశాన్ని అంటుతున్నట్లు ఉన్నాయి. ఆ వృక్షాన్ని సమీపిస్తూనే గుర్రం దిగాడు కింకాంగ్. ఆకులు కోసుకోవటానికి ఒక కొమ్మను సమీపించి దాని మీదకు ఎక్కాడు. ఆ కొమ్మ మీద లులు అనే పొట్టి రాక్షసుడొకడు నివసిస్తున్నాడు. వాడే కాదు, ఆ మహావృక్షం మీద కొమ్మ కొమ్మకు ఒకడు చొప్పున కొన్ని 100 మంది రాక్షసులు నివసిస్తున్నారు. వాళ్ళందరూ అదృశ్య రూపులై ఉన్న మూలంగా కింకాంగ్ కళ్ళకెవరూ కనిపించలేదు. కొమ్మ మీదున్న లులు మాత్రము కొమ్మ ఎక్కుతున్న కింకాంగ్ను చూడనే చూశాడు. గుహలాంటి తన నోరు తెరిచి కింకాంగ్ని ఎత్తి నోట్లో వేసుకుని తన బుగ్గన పెట్టుకున్నాడు. అక్కడ ఎంతసేపటికి కింకాంగ్ తిరిగి రాకపోవడం చూసి అతడి కాలాశ్వము బిగ్గరగా సకిలిస్తూ కదం తొక్కనారంభించింది. జీనుకు వేలాడుతున్న కొరడ 2 ఖడ్గాలు గాల్లోకి లేచాయి. తిన్నగా బేరీ వృక్షాన్ని చేరుకొని చుట్టూ తిరిగి వచ్చాయి. అదృశ్య రూపులై కొమ్మల వెంట కబుర్లు చెప్పుకుంటూ కేరింతలు కొడుతున్న రాక్షసులు తప్ప కింకాంగ్ జాడ ఎక్కడా కనిపించలేదు. దానితో ఆ రాక్షసులే ఏదో మాయం చేస్తుంటారని గ్రహించి కోపంతో వాళ్ల మీదకి విజృంభించాయి. ఖడ్గాలు 2 దొరికిన రాక్షసుణ్ణి ఖండఖండాలుగా చీల్చనారంభించాయి. కొరడ ఛెల్మని కొందరి వంటి మీద నాట్యం చేయసాగింది. రాక్షసుల్లో కలకలం చెలరేగింది. ఉన్నట్లుండి ఈ ఉపద్రవం ఏమిటో అర్థం కాలేదు. కత్తులు, కొరడ వాటికవి కనిపించిన వాళ్ళని తుక్కుగా దులుపుతూ ఉండటం వాళ్ళకి భయభ్రాంతుల్ని కలిగించింది. కొందరు భయపడి క్రిందకు దూకి పారిపోబోయారు. అలా పారిపోతున్న వాళ్ళని గుర్రము వెనక్కాళ్లతో తన్నసాగింది. మొత్తానికి ఆ ప్రదేశమంతా గందరగోళమైపోయింది. ఆ బేరీ వృక్షం మీద రాక్షసులందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. వాడి పేరు కాకా లూకీ. వాడికి కూడా 4 కొరడా దెబ్బలు తగిలాయి. ఈ గొడవకు ఏదో తగిన కారణం ఉంటుందని గ్రహించాడు. భయంతో 2 చేతులు పైకెత్తి, ఓ విచిత్ర ఖడ్గములారా, కొరడా, గుర్రమా, మీ కోపాన్ని తగ్గించి శాంతించండి. మా వల్ల మీకు జరిగిన అపకారం ఏమిటో చెప్తే సరిదిద్దుకుంటాము అంటూ ప్రార్థించారు. అప్పుడు గుర్రం ముందుకు వచ్చి, మీ బేరీ వృక్షం ఆకులు కోసుకోవాలని వచ్చిన మా యజమాని కింకాంగ్ను మీరు మాయం చేశారు. అతన్ని తిరిగి అప్పగిస్తే మిమ్మల్ని వదులుతాము అంది. ఆ మాటలు విని కాకాలూకి ఆశ్చర్యపోయాడు. ఓ వింత గుర్రమా, మేమంతా ఇక్కడే ఉన్నాం. మాకు తెలిసి నరమానవుడెవడు ఈ ఛాయలకు వచ్చినట్టే తెలీదు. మీరు పొరపాటు పడి ఉంటారు. దయచేసి మరొక చోట వెతుక్కోండి మీ యజమానిని. మమ్మల్ని వదిలేయండి అంటూ అడిగాడు. కాదు, మా కళ్ళ ముందే
ఈ చెట్టు వైపుకు రావటం చూశాం. అసలు మా యజమాని వచ్చిందే ఈ చెట్టు ఆకుల కోసం. ఆయన చెల్లెలు శిరోవేదన తగ్గాలంటే ఈ బేరీ వృక్షం ఆకులు కట్టుకట్టాలట. ఆకులు కోసుకుంటున్న మా యజమానిని నీ అనుచరులైన ఈ రాక్షసులు ఏదో చేశారు. నీ వాళ్ళందరినీ అడిగి మా యజమానిని మర్యాదగా అప్పగించు, లేదంటే మీ అందరినీ నాశనం చేస్తాము అంటూ గద్దించింది గుర్రం. ఆ మాటలకి కాకాలూకి గాబరా పడిపోయాడు. తన అనుచరులైన రాక్షసులందరినీ వరుసగా నిలబెట్టాడు. ఒక్కొక్కడిని నువ్వు కానీ నరమానవుణ్ణి చూశావా అంటూ అడుగుతూ పోయాడు. అందరికన్నా చివరగా నిలబడి ఉన్నాడు బాణపొట్ట రాక్షసుడు లూలు. కాకాలూకి వాడి ముందుకు వెళ్ళి అడిగాడు. చూడలేదంటూ తల అడ్డంగా తిప్పాడు వాడు. నిజానికి అప్పటికే కింకాంగ్ని కరకరా నమిలి మింగేయదలిచాడు వాడు. కానీ బుగ్గనున్న కింకాంగ్ జరిగిన మోసం గ్రహించి జాగ్రత్త పడ్డాడు. దబదబా ఈడ్చి 4 తన్నులు తినగానే 4 దంతాలు ఊడి నోట్లో పడ్డాయి. ఆ ఖాళీలో కూర్చొని చేతులతో పై పళ్ళను కూడా పగలగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పటికే గొడవ కావటంతో ఆ బాధ భరించలేక మింగలేక కక్కలేక అవస్థపడుతున్నాడు. వాడు తల అడ్డంగా ఊపే సమయంలో బుగ్గ ఎత్తుగా ఉండటం కాకాలూకి కంటపడింది. అనుమానంతో ఆ బుగ్గన ఏమిట్రా అది అంటూ అడిగాడు. ఇక తప్పదని ఏదో చెప్పాలని నోరు తెరిచాడు లూలు. అటువంటి సమయం కోసమే ఎదురు చూసిన కింకాంగు పిడుగుపాటులాగా బయటికి దూకాడు. ఎదురుగా నిలబడున్న రాక్షస నాయకుడు కాకాలూకి నడుం విరిగేలాగా తన్ని అవతలికి దూకాడు. లూలు నోటిలో నుంచి ఊడిపడిన 4 పళ్ళు గుండ్రాలలాగా క్రిందకు పడ్డాయి. కాకాలూకి నడుం పట్టుకొని కుయ్యోమని అరిచాడు. ఈ హఠాత్ సంఘటన చూడటంతోనే మిగిలిన రాక్షసులంతా భయపడి పొలికేకలు పెడుతూ కాలికి బుద్ధి చెప్పారు. కింకాంగు చేతికి దొరికిన వాణ్ణి దొరికినట్లు బాధటం మొదలుపెట్టాడు. ఇక తమ యజమానిని చూడగానే గుర్రం సంతోషంతో చిందులు తొక్కనారంభించింది. కత్తులు ఒకదానికొకటి కణేల్మని ఢీకొని చప్పుడు చేస్తూ తమ సంతోషం తెలిపాయి. కొరడా ఉత్సాహంతో తన ప్రతాపాన్ని చూపిస్తూ పారిపోతున్న రాక్షసుల తాట ఒలుస్తూ చెట్టు వద్దకు మళ్లించనారంభించింది. ఇక ఊరుకుంటే పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన నాయకుడు కాకాలూకి కింకాంగ్ కాళ్ళ మీద పడ్డాడు. మహావీర, నా అనుచరులు చేసిన తప్పు మన్నించి శాంతించు, నీకు న్యాయం కలిగిస్తాను అంటూ వేడుకున్నాడు. వెంటనే కింకాంగ్ తన ఆయుధాలని వెనక్కి మళ్లించుకుని నిలబడ్డాడు. రాక్షస నాయకుడు బాణపొట్ట పొట్టి రాక్షసుడైన లూలును ఈడ్చి 4 తన్ని తెచ్చి కింకాంగ్ కాళ్ళ మీద పడేశాడు. చెప్పరా, తప్పు మన్నించమని చెప్పు. నీ మూలంగా ప్రశాంతంగా జీవిస్తున్న మాకందరికీ కష్టాలు తెచ్చిపెట్టావు, క్షమించమని వేడుకో అంటూ మరో గుద్దు వేశాడు. పాపం లూలు బోర్లా పడి కాళ్ల మీద పడి మన్నించమని వేడుకున్నాడు. మన్నించడం కాదు, నాయకుడైన నా అనుమతి లేకుండా ప్రవర్తించిన నేరానికి ఈ క్షణం నుంచి నువ్వు ఈ వీరుడికి బానిసగా పో, అదే నీకు శిక్ష. ఆయన పొమ్మని చెప్పేంత వరకు తిరిగి రావటానికి వీల్లేదు అంటూ ఆజ్ఞాపించాడు కాకాలూకి. లూలు అలాగేనంటూ గంగిరెద్దులాగా తలాడించాడు. లూలు ఒక కొమ్మనే బేరి వృక్షం నుంచి విరిచి భుజాన వేసుకుని బయలుదేరాడు. కింకాంగు రాక్షస నాయకుడి వద్ద సెలవు తీసుకొని అశ్వారూఢుడై ఆ ప్రాంతం వదిలాడు. అదృశ్య రూపంలో చెట్టు కొమ్మను మోసుకుంటూ గాల్లో ఎగిరి గుర్రం వెంటే రాసాగాడు లూలు. చెదిరిపోయిన రాక్షసులందరూ తిరిగి బేరి వృక్షాన్ని ఆక్రమించుకున్నారు. యువరాణి నీము పంచప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ బంగారు మాయగుర్రం మీద కూర్చొని ఉంది. క్షణానికి అది పైకి పోతూ మబ్బులపైన శరవేగంతో ఎగురుతూ ఉత్తరంగా సాగిపోతోంది. క్రింద కొండలు, నదులు, మహావృక్షాలు అన్నీ చిన్న చిన్న బొమ్మరిలలాగా వెండి జరి అంచుల్లాగా గోచరిస్తూ ఉన్నాయి. గాలి వేగంగా ముఖానికి కొట్టడం వలన గాలి పీల్చుకోవటం కష్టంగా ఉంది. కళ్ళు నులుముకొని భయంతో ఆ గొర్రె మెడను కౌగలించుకొని అలాగే ఉండిపోయింది. ఎంతసేపు గడిచిందో తెలీదు. క్రమంగా బంగారు గొర్రె
అంతరిక్షం నుంచి క్రిందకు దిగుతున్నట్లు తోచగానే భయాందోళనలతో క్రిందకు తొంగి చూసింది. క్రింద తార్తరి సముద్ర జలాల మధ్య ఒంటరిగా ఒక చిన్న దీవి కనిపించింది. అదే సోయాదీవి. ఆ దీవి మీదనే దుష్టుడైన యాకుర్భా మాంత్రికుడు నివసిస్తున్నాడు. కానీ రాకుమారికి ఆ ప్రాంతం కానీ ఆ మాంత్రికుడి గురించి కానీ ఏమాత్రమూ తెలియదు. ఆ దీవి ఏమిటో, ఈ మాయగుర్రె తననిక్కడికి ఎందుకు తీసుకుపోతుందో అర్థం కాక గాబరా పడిపోతోంది. ఆ ప్రాంతము తమ నగరానికి కొన్ని యోజనాల దూరంలో ఉందని మాత్రము గ్రహించింది. క్రమంగా దీవి మీదకు దిగింది బంగారు గొర్రె. మొదట పచ్చగా నీటి మధ్య చిన్న దిబ్బలాగా కనిపించిన దీవి క్రమంగా దగ్గరై కొండలు, ఎత్తైన వృక్షాలు, చిన్న చిన్న జలాశయాలతో కన్నుల పండుగ చేయసాగింది. ఎక్కడా మనుషులు తిరుగుతున్నా జాడలేదు. విశాలమైన ఒక పచ్చిక బీడిలో నేల మీదకు అడుగుపెట్టింది మాయగుర్రె. రాకుమారి నేల మీదకు దిగాలనుకుంది. కానీ ఆమెకు అవకాశం ఇవ్వకుండా దూరంగా కనిపిస్తున్న ఒక కొండవైపు శరవేగంతో పరుగుతీసింది. క్షణంలో ఆ పర్వతం దగ్గరైంది. పర్వత పాదంలో ఒక చీకటి గుహ కనిపిస్తోంది. బంగారు గొర్రె రాకుమారితో సహా ఆ గుహలోకి చొరబడింది. మొదట చీకటిగా ఉన్న క్రమంగా వెలుతురు గోచరించనారంభించింది. అక్కడక్కడ కొన్ని ద్వారాల వద్ద భయంకర శక్తులేవో కాపలా ఉన్నట్లు రాకుమారి గ్రహించింది. కానీ వాటి రూపాలు స్పష్టంగా చూడలేకపోయింది. అంతలోనే కన్నులు మిరుమిట్లు గొలిపే అందమైన మందిరంలోకి ప్రవేశించింది ఆ గొర్రె. అక్కడ కూడా మనుషులెవరూ లేరు. గోడలు, నేల కూడా బంగారు పూత పూసినట్లు ఉన్నాయి. గోడలకు పచ్చలు, కెంపులు, వైఢూర్యాలు, రత్నాలు పొదగబడి ఉన్నాయి. వాటి రంగురంగుల ప్రకాశంతో ఆ ప్రాంతము పట్టపగలుగా గోచరిస్తోంది. ఆ మందిరం దాటి ఒక చక్కటి శయన మందిరంలోకి ప్రవేశించారు. ఆ మందిరం కన్నా సుందరమైన ప్రదేశము మరెక్కడా ఉండదనిపించింది. తమ అంతఃపురంలో మందిరం కూడా ఎందుకూ పనికిరాదు. కొండగుహలో అద్భుతమైన భవనాలని ఎవరు నిర్మించారు? ఈ మాయగుర్రె తననెందుకు ఇక్కడికి తీసుకువచ్చింది అర్థం కాలేదు. తిన్నగా హంసతూలికా తల్పం వద్దకు వెళ్ళి నిలబడింది బంగారు గొర్రె. రాకుమారి నీము దాని మీద నుంచి క్రిందకు దిగింది. ఎటు చూసినా పట్టు పరదాలు, గోడల నిండా వెలలేని మణులు తాపడాలు, బంగారు మయంగా కళ్ళు చెదరగొట్టే ఆ దివ్య శయన మందిరాన్ని విభ్రాంతురాలై చూడసాగింది రాకుమారి. ఒక పక్క భయమో, మరో పక్క ఆశ్చర్యమో ఆమెను కలవరపరుస్తుండగా పక్కనున్న బంగారు గొర్రె హీ 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 అంటూ వెకిలిగా నవ్వింది. ఏమే దొంగ గొర్రె, నన్నెందుకు ఎత్తుకొచ్చావు? పైగా వెధవ నవ్వొకటా అంటూ కోపంతో ఈడ్చి దాని పొట్టలో తన్నింది. గొర్రె కళ్ళు మిటకరిస్తూ, రాకుమారి, నన్ను తన్ని ప్రయోజనం లేదు. పాపం సుకుమారమైన నీ పాదాలు కందిపోతాయి. నీ కోపం ఏదన్నా ఉంటే నా గురువుగారి మీద చూపించు అంది. ఓహో, నీకు గురువు కూడా ఒకడా? ఎవడా గాడిదా అంటూ కోపంతో అరిచింది నీము. తప్పు తప్పు, చంపలేసుకో. మా గురువుగారు లోకైకనాథుడు, మాంత్రిక శిరోమణి యాకుర్భా గారు. ఆయన పేరు చెప్తే లోకంలో పక్షులు ఎగరవు, నీటిలో చేపలు తిరగవు, తెలిసిందా అంది గొర్రె. తెలిసింది. ముందు నిన్ను చావగొట్టి తర్వాత ఆ యాకుర్భాగాన్ని పచ్చడి చేస్తాను అంటూ కోపంతో నీము పక్కనున్న ఒక బంగారు కూజాని అందుకొని గొర్రెపోతు తల మీద 2 తగిలించింది. దాంతో అది అమ్మో నన్ను కొట్టకు, నన్ను కొట్టకు అంటూ మందిరమంతా పరిగెత్తడం ప్రారంభించింది. అయినా రాకుమారి వినకుండా దొరికిన వస్తువు అందుకొని దాని ముఖం పగిలేలాగా విసిరి కొట్టనారంభించింది. అంతలో గుమ్మం వద్ద అలికిడైంది. వెంటనే ఆగవే అతిలోక సుందరి, నీ కోపతాపాలు నా మీద చూపించు అంటూ మాటలు వినిపించాయి. యువరాణి నీము ఆశ్చర్యంతో అటు చూసి భయంతో కెవ్వుమని అరుస్తూ స్పృహ తప్పి క్రింద పడిపోయింది. అంతవరకు బంగారు గొర్రె రూపంలో ఉన్న యాకుర్భా శిష్యుడు కీచు తన నిజరూపం ధరించి నిలబడ్డాడు. కారు నలుపు దేహంతో
మిడిగుడ్లతో వికారంగా పరమఘోరంగా ఉన్నాడు వాడు. గుమ్మంలో నిలబడ్డ మాంత్రికుడు యాకుర్బా మంత్రదండం ఆడిస్తూ ముందుకు వచ్చాడు. వాడికి 60 ఏళ్ళు ఉంటాయి. నీటి ఏనుగులాగా ఎర్రగా అంత లావున ఉన్నాడు. పొడుగు చేతుల గౌను ధరించాడు. మూతి చివర్ల నుంచి సన్నటి మీసాలు వేలాడుతున్నాయి. గురువుగారు, మీరు కాసేపు కనబడకుండా ఉంటే బాగుండేది. పాపం, మీ రూపం చూసి తెలివి తప్పిపోయింది అన్నాడు కీచు. అరే కీచుగాడిదా, నా రూపం అంత ఘోరంగా ఉందంటావురా? నిన్ను కొండ చిలువను చేసి చెట్టుకు వేలాడదీస్తాను. వికారం ఎదవ. అది రాచబిడ్డ, కాస్త సుకుమారంగానే ఉంటుంది. మెల్లగా మేం దారిలోకి తీసుకుంటాం గాని నువ్వు పద అంటూనే మంత్రదండాన్ని గాల్లోకి ఆడించాడు. వెంటనే 10 మంది అందమైన పరిచారికలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అంతా వంగి వంగి నమస్కరిస్తూ ఏమి ఆజ్ఞ అన్నారు. మా హృదయేశ్వరి స్పృహ తప్పి పడిపోయింది. దీన్ని ఆ పాన్పు మీదకు చేర్చి సేదరీర్చండి అంటూ ఆజ్ఞాపించాడు. యాకుర్బా పరిచారికలు నీము శరీరాన్ని పాన్పు మీదకు చేర్చి సేవలు చేయసాగారు. అంతలో మరొక శిష్యుడు పీచు అనేవాడు పరుగు పెట్టుకు వచ్చాడు. వాడు సన్నగా రివటలా పొడుగ్గా ఉన్నాడు. గాలికి ఎగిరిపోతాడని ఆశ్చర్యం కలిగించేటంత పీలగా ఉన్నాడు. గురువుగారు, యానాగో ఓ అందాల భామతో వచ్చేశాడు అన్నాడు. మూతి పొగలగొడతాను బక్కనాయాల. జపాన్ రాకుమార్ని మించిన అందాల భామ లోకంలోనే లేదు. అలా ఉంటే దాన్ని ఈ సుందరికి దాసిని చేస్తాను. ఇంకెప్పుడు మరో అందాల భామ గురించి చెప్పగా ఆ గాడిద గుడికి వెళ్ళి నెల్లాళ్ళయింది. ఇంతకాలం ఏం చేస్తున్నట్లు నా ముందుకు రమ్మను అంటూ కోపంతో అరిచాడు యాకుర్బా. అంతలో యానాగు అక్కడికి రానే వచ్చాడు. అతడి వెంట కింకాంగ్ చెల్లెలు సోనీ ఉంది. ఆమె దెయ్యాల్లా వికారంగా ఉన్న మాంత్రికుణ్ణి వాడి శిష్యులను చూస్తూనే హడలిపోయింది. భయంతో కెవ్వుమంటూ తెలివి తప్పి క్రింద పడిపోయింది. గురువుగారు, మన అందాలు చూడలేక అమ్మాయిలంతా మూర్చబోతున్నారు అంటూ పళ్ళికిలించాడు కీచు. నోర్మి, లేదంటే నేను గబ్బిలం చేసి సముద్రంలో పడేస్తాను అంటూ యాకుర్బా కసురుకొని యానాగు వంక చూసి ఎవరి అమ్మాయి అంటూ అడిగాడు. గురువుగారు, పిల్ల నచ్చింది, మీకిష్టం అవుతుందేమోనని మోసగించి తెచ్చాను అన్నాడు యానాగు. ఏడ్వలేకపోయావు. ఈ జపాన్ రాకుమారి ముందు వీళ్ళంతా దిగదుడిపే. మాట్లాడక దీన్ని ఆ సుందరికి దాసీని చెయ్యి అంటూ చరచరా వెళ్ళిపోయాడు యాకుర్బా. సోనీకి ఉపచర్యలు చేయమని దాసీలకు అప్పగించి శిష్యులు 3 గురువుగారి వెంట పడ్డారు. కింకాంగు ఎంతో ఉత్సాహంగా తమ నివాసమైన గుహ ముందు గుర్రం దిగాడు. వెనకే బేరీ వృక్షం కొమ్మను మోసుకుంటూ వచ్చిన పొట్టి రాక్షసుడు లూలు కొమ్మను క్రింద పడేసి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. కింకాంగ్ చెల్లి, సోనీ సోనీ అంటూ గుహలోకి వెళ్ళాడు. అతడి గుండె గుబేలుమంది. లోపల సోనీ జాడలేదు. లోపలంతా తిరిగి చూశాడు. ఆమె అక్కడుంటే కదా కనిపించడానికి. కానీ తను వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో అతడికి తెలియదు కాబట్టి గాబరా పడుతూ బయటికి వచ్చి పేరు పెట్టి బిగ్గరగా పిలిచాడు. అడవిలో అతడి గొంతు ప్రతిధ్వనించింది. తప్పితే సమాధానం లేదు. ఏ క్రూర మృగమన్నా గుహలోకి చొరబడి సోనీని మృంగిపోయిందా, లేక ఎటు వెళ్ళింది? తలపోటుతో పడుకున్న చిన్నారి చెల్లెలు తను తిరిగి వచ్చే లోపల ఏమైంది అని పరిపరి విధాల ఆలోచిస్తూ దుఃఖించసాగాడు. తుమ్మెదలను కాపలా ఉంచి వెళ్ళాడు. వాటి జాడన్నా తెలుస్తుందేమోనని చుట్టూ వెదగ్గా చచ్చిపడి ఉన్న తుమ్మెదలు 2 చెరో చోట పడి కనిపించాయి. జరిగిన ఘోరం చూడగానే కింకాంగ్కి ఏం చేయాలో తోచలేదు. కనీసం ఏం జరిగిందో తెలుసుకోవటానికి కూడా ఆధారం లేదు. అతడి అవస్థ చూసి పొట్టి రాక్షసుడు లూలూకి జాలి కలిగింది. దగ్గరకొచ్చి వినయంగా, యజమాని, ఏం జరిగిందో చెప్పండి, చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. కింకాంగ్ వాడితో సోనీ గురించి చెప్పాడు. లూలు, నా చిన్నారి చెల్లెలకి తలపోటు పోగొట్టడానికి ఇంత కష్టపడి ఈ బేరీ వృక్షం ఆకులు తెచ్చాను. కానీ ఆమె ఏమైందో తెలియటం లేదు. ఇక నేను బ్రతికెందుకు అన్నాడు విచారంగా కింకాంగ్.
బాధపడక యజమాని, ఒకవేళ ఈ పరిసరాల్లో ఎక్కడన్నా తిరుగుతుందేమో చూసొస్తానుండండి అంటూ లూలు గాల్లోకి లేచి అడవి మీదకి ఎగురుతూ వెళ్ళాడు. కింకాంగ్ విచారంగా గుహ ముందు కూలబడ్డాడు. అప్పుడు అతని గుర్రము బిగ్గరగా సకిలిస్తూ దగ్గరికొచ్చింది. యజమాని కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. నీ తల్లి మాటలు మర్చిపోయావా? నువ్వు అడగాలే కానీ ఈ ప్రాంతం చెట్లు నీ చెల్లెల గురించి వివరాలు చెప్పకపోవు అంటూ హితవు చెప్పింది. ఆ మాటలతో కింకాంగ్కి కాస్త ఉత్సాహం వచ్చింది. లేచి నిలబడి చుట్టూ ఉన్న చెట్ల వంక చూస్తూ, మా గుహ ముందు నివసిస్తున్న ఓ చెట్లులారా, వనదేవత చందూలి ముద్దుల కుమారుణ్ణి కింకాంగ్ని అడుగుతున్నాను. నా చెల్లెలు సోనీ జాడ మీకేమైనా తెలుసా అంటూ ఎలుగెత్తి అడిగాడు. వెంటనే అక్కడున్న చెట్లు లతలు తీగలు అన్నీ తెలుసు తెలుసు అంటూ తలలూపాయి. పక్కనున్న మల్లెతీగ అతడి కాలికి చుట్టుకుంటూ, అబ్బాయి, ఆ సంగతి నన్నడుగు, నాకు తెలిసింది చెప్తాను అంది. కింకాంగ్ నేల మీద కూర్చొని ఆప్యాయంగా ఆ తీగ ఆకులు దువ్వుతూ, చిన్నారి మల్లి, నా చెల్లెలు ఏమైందో చెప్పి పుణ్యం కట్టుకో అన్నాడు. మల్లెతీగ పరిమళాలు గుబాళించేలాగా మొగ్గలు ఇచ్చి నవ్వుతూ, నీ అంత అమాయకుడు ప్రపంచంలో ఉండడు కింకాంగ్. నీ చెల్లెల గురించి నీకున్న ప్రేమ ఆప్యాయత నీ చెల్లెలు సోనీకి నీ మీద ఉండి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు సుమా అంది. మళ్ళీ ఏమిటి నువ్వంటున్నది అన్నాడు ఆశ్చర్యంగా కింకాంగ్. అవును, నీ చెల్లెలు సోనీ తన స్వార్థం చూసుకుంది. నువ్వు లేనప్పుడు ఒక మాంత్రికుడు ఇటు వచ్చి నీ చెల్లెల్ని చూశాడు. తన రూపాన్ని అందమైన యువకుడిగా మార్చుకొని తుమ్మెదలను మోసగించి గుహలోకి వెళ్ళి నీ చెల్లెలతో మాట్లాడాడు. వాడి అందానికి నీ చెల్లెలు భ్రమపడి అతడి మాటల్ని నమ్మింది. తలపోటు వంకతో నిన్ను దూరంగా పంపింది. ఆ దుష్టుని వెంట నమ్మి వెళ్ళింది. వాడి మూలంగానే తుమ్మెదలు మరణించాయి. నువ్వు గాని నీ చెల్లెలు గాని మీ తల్లికి స్నేహితులమైన మా సహాయం అర్థించలేదు. అందుకే మోసపోయింది సోనీ. నువ్వు ఆమె కోసం అలమటిస్తున్నావు అంటూ వివరించింది బుల్లి మల్లితీగ. వాడు సోనీని ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడు? కోపంతో అడిగాడు కింకాంగ్. ఆ సంగతి మాకు తెలియదు. నీ తల్లి వనదేవత ఆ విషయంలో ఏమన్నా సాయపడగలదు అని ఊరుకుంది. కింకాంగ్ కళ్ళు మూసుకొని మాతృదేవత చందూలిని తలుచుకున్నాడు. మరుక్షణము అతడి ముందు ప్రత్యక్షమైంది చందూలి. కింకాంగ్ను మనసారా కౌగలించుకొని ఓదార్చింది. బిడ్డ, సోనీ నా పర్యవేక్షణలో ఉండే వనాన్ని దాటి దూర ప్రాంతాలకు ఎక్కడికో కొనిపోబడింది. దాన్ని రక్షించవలసిన బాధ్యత నీదే. అది అమాయకురాలు. నువ్వు ఉత్తరంగా ప్రయాణం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తావు అంటూ హితవు చెప్పి అంతర్ధానమైంది. అంతలో చుట్టుపక్కల వెదికిన లూలు కూడా నిరాశతో తిరిగి వచ్చాడు. వాణ్ణి వెంటబెట్టుకుని అశ్వారూఢుడై ఉత్తరంగా సాగిపోయాడు కింకాంగ్. కింకాంగ్ 3 రోజులు ప్రయాణం చేసి దారిలో ముషి నగరానికి చేరుకున్నాడు. నిజానికి ఉత్తరంగా సాగిపోతున్నాడే కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, తన సోదరి సోనీని ఎలా రక్షించాలి అనేది ఏమాత్రమూ తెలియవు. అతడు ముషి నగరంలోకి అడుగుపెట్టేసరికి సాయంకాలమైంది. అతడెన్నడూ ఆ నగరం వచ్చింది లేదు. కానీ పేరు విని ఉండడం చేత రాజధాని నగరంగా గుర్తించాడు. యువరాణి నీము సుందర ముఖార విందము కళ్ల ముందు మెదిలింది. ఆమెను చూడాలని కుతూహలంగా ఉన్నా సాధ్యం కాదని తెలుసు కాబట్టి ఆ కోరికను అణుచుకున్నాడు. అయితే నగరం అందచందాలకు విస్తుపోతున్న కింకాంగ్ ఓ విషయాన్ని గమనించాడు. ప్రజలెవ్వరూ సంతోషంగా లేరు. పెద్దల నుంచి పిన్నల వరకు తామేదో పోగొట్టుకున్నట్లు విచారంగా తిరుగుతూ ఉన్నారు. కింకాంగ్ గుర్రాన్ని, అతన్ని ప్రజలు చిత్రాతిచిత్రంగా గమనించసాగారు. అందుకు అతడి సుందర రూపము, చక్కటి అశ్వమే కారణం. దాటిపోతున్న ఒక మనిషిని దగ్గరకు పిలిచి ప్రజల విచారానికి కారణమేమిటని అడిగాడు. వాడు ఎగాదిగా చూసి, నీది పొరుగు దేశమా అని అడిగాడు. ఈ దేశమే కానీ ఈ నగరానికి ఎప్పుడూ రాలేదు అన్నాడు కింకాంగ్.
అలాగా? దేశమంతా తెలిసిన సంగతి నీకు తెలియకపోవటం ఆశ్చర్యమే. రాకుమారి నీము అందాల బొమ్మ. తోటలో ఆడుకుంటున్న ఆ సుకుమారిని ఓ బంగారు మాయగుర్రే ఆకాశంలోకి ఎత్తుకుపోయింది. ఎంత వెదికించినా ఆమె జాడలు తెలియలేదు. ఏ రాక్షసుడో ఆ రూపంలో వచ్చి ఎత్తుకు వెళ్ళిపోయి ఉంటాడని భావిస్తున్నారు. యువరాణి నీమును రక్షించి సురక్షితంగా తెచ్చిన వీరుడికి అర్ధరాజ్యంతో పాటు నీముని ఇచ్చి వివాహం జరిపించబడినంటూ మహారాజు గారు ప్రకటించారు అంటూ వివరించి తన దారిన తాను సాగిపోయాడు అతను. నీము అపహరింపబడిందని వింటూనే కింకాంగ్ మనసు వికలమైపోయింది. క్షణం కూడా నగరంలో ఉండబుద్ధి కాలేదు. అర్ధరాజ్యం గురించి ఆశ లేదు, కానీ విధి అనుకూలిస్తే యువరాణి నీమును కూడా రక్షించాలని తీర్మానించుకున్నాడు. దృఢచిత్తంతో నగరం వదిలి ముందుకు సాగిపోయాడు. మరో 3 రోజులు ఉత్తరంగా ప్రయాణం సాగింది. ఎటు చూసినా నట్టడివి. ఎత్తైన వృక్షాలు శాఖోపశాఖలుగా విస్తరించి అల్లుకుపోవటంతో పాటు తీగలు పాదులు వాటి మీదనే చోటు చేసుకోవడంతో పట్టపగలే చీకటిలాగా ఉంది. క్రింద ముళ్ల పొదలు డొంకలతో కూడుకొని బాట కనిపించకపోవడంతో ముందుకు సాగటం చాలా కష్టంగా ఉంది. ఎక్కడికక్కడ ఖడ్గంతో కొమ్మలు నరికి మార్గం చేసుకుంటూ ప్రయాణం చేయవలసి వస్తుంది. పొట్టి రాక్షసుడు లూలు చాలా సహాయపడుతున్నాడు. అసలు తను దిశ మారి ప్రయాణం చేస్తున్నాడేమోనని కింకాంగ్కి అనుమానంగా ఉంది. అలాగని ఈ భీకరారణ్యంలో ప్రస్తుతం చేయగలిగింది ఏమీ లేదు. అనేక క్రూర మృగాలు విషసర్పాలు అడ్డుపడుతున్నాయి. కానీ కింకాంగ్ ప్రమేయం లేకుండానే లూలు వచ్చిన వాటిని ఎత్తి ఆమడ దూరం విసిరిపడేస్తున్నాడు. ఆ విధంగా అతి కష్టం మీద ప్రయాణం చేస్తూ చీకట్లు ముసురుకునే వేళకి ఒక పచ్చిక మైదానంలోకి ప్రవేశించారు. కొన్ని క్రోసుల దూరంలో వ్యాపించి ఉన్న ఆ పచ్చిక బీడిలో ఒక దిశలో అడవి దున్నల మంద, మరొక దిశలో లేళ్ల గుంపులు, మరో పక్కగా ఖడ్గమృగాలు, ఏనుగులు, ఇలా అనేక వన్యమృగాలు తిరుగుతూ పచ్చిక మేస్తూ మందలు మందలుగా తిరుగుతున్నాయి. కానీ బాట మాత్రము కనుచూప మేరలో ఎక్కడా కనిపించలేదు. లూలు, ఒకసారి ఆకాశ మార్గానికి ఎగిరి ఎటు పక్కలన్నా దగ్గరలో రహదారి బాట కనిపిస్తుందేమో చూసిరా అన్నాడు కింకాంగ్. లూలు ఆ మాట వినగానే రివ్వున అంతరిక్షానికి ఎగిరి 4 వంకలా పరికించి చూశాడు. ఊహు, ఎటు చూసినా దట్టమైన కీకారణ్యం తప్ప బాట కనిపించలేదు. అయితే ఉత్తరంగా ఎగువన మాత్రము ఒక దీపము మినుకు మినుకుమంటూ గోచరించింది. అది దీపమా లేక దూరంగా ఉన్నందున దీపంలా కనిపిస్తున్న నెగడ అర్థం కాలేదు. క్రిందకు దిగి వచ్చి కింకాంగ్తో అదే విషయం చెప్పాడు. యజమాని, మనం ఇలా పచ్చిక బీడు అడ్డంబడి ఉత్తరంగా పోతే తప్పకుండా ఆ దీపం ఉన్న ప్రాంతానికి చేరుకుంటాం. అక్కడ అటవికల గూడెమన్నా ఉండాలి, లేదా ఏదన్నా పల్లె ప్రాంతం కావచ్చు. అక్కడికి వెళితే మనం బాట మీదకి చేరుకొని త్వరగా ముందుకు ప్రయాణం సాగించవచ్చు. లేదా మీరు అలసిపోయినట్లున్నారు, ఇక్కడే ఒక జాము విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి ఆ వెలుగేమిటో విచారించి తెలుసుకొని వస్తాను అన్నాడు. అతడి మాటలు విని క్షణకాలం ఆలోచించాడు కింకాంగ్. తల అడ్డంగా తిప్పుతూ, ఎందుకులే, కలిసే వెళ్ళిపోదాం. అర్ధరాత్రి వేళకైనా మనం అక్కడికి చేరుకోగలం పదా అంటూ గుర్రాన్ని ముందుకు దౌడు తీయించాడు. మార్గానికి అడ్డంగా 100ల కొద్దీ అడవి గేదెల మంద నిలబడి ఉంది. గుర్రం వేగంగా దూసుకొస్తున్నా అవి కదలటం లేదు. లూలు ఇలా కాదని తన నిజరూపంతో గాల్లో ఎగురుతూ కింకాంగ్ కన్నా ముందు ప్రయాణం చేస్తూ 2 చేతులు నోటికడ్డం పెట్టుకొని పెడబొబ్బలు పెట్టనారంభించాడు. ప్రళయం ముంచుకొస్తున్నట్లు అతడి భీకర అట్టహాసంతో దిక్కులు ప్రతిధ్వనింపసాగాయి. ఆ శబ్దానికి అదిరిపడిన అడవి గేదెల మంద చెల్లాచెదురుగా పారిపోనారంభించాయి. వాటితో పాటు మిగిలిన జంతువులు కూడా భయంతో తోకలు జాడించి తలో దిక్కుగా పరుగులు తీశాయి. కింకాంగు నిరాటంకంగా గుర్రాన్ని శరవేగంతో ముందుకు దూకించసాగాడు.
బాగా చీకటి పడిన తర్వాత కొద్దిసేపటికి అశ్వం తిరిగి అరణ్యంలోకి ప్రవేశించింది. అయితే ఇది రాతి నేల కావటం వలన చెట్లు ఒత్తుగా పెరగని కారణం చేత ప్రయాణం అంత కష్టం కాలేదు. అడవంతా కార్చిచ్చుకు గురై తగలబడి ఉందేమో. చెట్టు చిగిర్చినా నేల మీద తీగలు డొంకలు ఏమీ కనిపించడం లేదు. క్రమంగా అర్ధరాత్రి కావస్తున్న సమయానికి మినుకుమినుకుమంటూ చెట్ల మాటుగా వెలుగు గోచరించింది. కింకాంగు మరింత హుషారుగా గుర్రాన్ని ముందుకు ఆదలించాడు. అక్కడేదైనా పల్లెగాని ఆటవిక గూడెంగానే ఉండొచ్చని, భోంచేసి ఏ ఇంటనో విశ్రాంతి తీసుకుంటే మరునాడు ఉదయాన్నే ముందుకు సాగిపోవచ్చనే ఆశతో ఉన్నాడు. లూలు ఎగిరి వచ్చే కొండల చెట్ల కొమ్మల మధ్యగా ఎగురుతూ శాఖల్ని విరకద్రోసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరికొద్దిసేపటిలోనే ఇద్దరూ ఆ వెలుగు కనిపించిన చోటకి చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న సెలయేరు ఉంది. కొండ రాళ్ల మీద పడి ప్రవహించడం వలన గలగలమనే నీటి చప్పుడు స్పష్టంగా వినపడుతోంది. ఆ సెలయేటి గట్టునే రెల్లుగడ్డితో నేసిన కుటీరం ఒకటి ఉంది. ఆ కుటీరం తలుపు తెరిచే ఉంది. ఆ ఇంటి ముందు పెద్ద నెగడు ఒకటి కణకణలాడుతూ మండుతోంది. దూరంగా తమకు దీపంలా కనిపించిన వెలుగు ఈ నెగడే. ఆ నెగడు వద్ద సుమారు 70 సంవత్సరాల పైబడ్డ వయస్సు గల ఒక వృద్ధ స్త్రీ కూర్చొని ఉంది. ఆమె తప్ప ఆ ప్రాంతాల్లో మరో నరసంచారం ఏదీ లేదు. ఇతరత్ర ఇల్లు ఉన్న జాడ కూడా కనిపించలేదు. ఈ నట్టడివిలో చిన్న కుటీరంలో వయసైన ఈ ముసలివగ్గు ఎందుకు నివసిస్తుందో ఇద్దరికీ అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని పొట్టి రాక్షసుడు లూలు అదృశ్యుడై గాల్లో కలిసిపోయి చూడసాగాడు. కింకాంగ్ మాత్రము గుర్రం దిగి కళ్ళాలు పట్టుకొని నడిపిస్తూ నెగడు వద్దకు చేరాడు. గిట్టల చప్పుడు విని ఆ వృద్ధ స్త్రీ తల తిప్పి చూసింది. ఆమె ముఖం నిండా నేల బీటలు తీసినట్లు ముడతలు స్పష్టంగా నెగడు వెలుగులో కనిపిస్తున్నాయి. తల ముగ్గుబుట్టలాగా పండిపోయి పీచులా రేగింది. కళ్ళు గుంటలు పడ్డాయి. ఎర్రటి దుప్పటి కప్పుకొని ఉంది ఆమె. కళ్ళు చికిలించి కింకాంగ్ని అతడి గుర్రాన్ని మార్చి మార్చి చూసింది. బోసినోరు తాటిస్తూ చిరునవ్వుతో, ఒరై చంటి వెదవా, అర్ధరాత్రిలా ఎక్కడి నుంచి వస్తున్నావురా? ఎవరు నువ్వు అని అడిగింది. కింకాంగ్ ఆ వృద్ధురాలిని వినయంగా చూస్తూ, అవ్వా, నన్ను కింకాంగ్ అంటారు. చాలా దూర ప్రాంతం నుంచి నట్టడివిలో ప్రయాణం చేసి వస్తున్నాను. ఈ రాత్రికి ఇక్కడ ఆతిథ్యం దొరుకుతుందేమోనని వచ్చాను అన్నాడు. దానికేముందిరా పిచ్చి తండ్రి, నీకొచ్చిన లోటేమీ లేదు. పుట్టతేనె, చక్కటి పండ్లు, కాల్చిన పంది మాంసము ఉన్నాయి. నా మనవుడు భోంచేసి చీకటి పడే వేళకు వేటకు పోయాడు. తెల్లారితే కానీ రాడు. నేను ముసలిదాన్ని, ఇంట్లో నీళ్లు లేవు. విపరీతమైన దాహంగా ఉంది. నన్ను కాస్త భుజానికెత్తుకొని అలా వాగు వద్దకు తీసుకెళ్ళు. నీరు త్రాగి దాహం తీర్చుకుంటాను. తర్వాత భోంచేద్దువు గాని అంది ముసలమ్మ. కింకాంగు ఆమె మాటలు నమ్మాడు. గుర్రాన్ని అక్కడే వదిలి 2 చేతులతో ఆమెను ఎత్తి భుజం మీద కూర్చుండ చేసుకొని వాగువైపుకు కదిలాడు. కింకాంగు ఆ ముసలిదాన్ని అలా భుజం మీద మోయటము అదృశ్య రూపంలో ఉన్న పొట్టి రాక్షసుడు లూలుకి నచ్చలేదు. ఏం జరుగుతుందా అని వెన్నంటి చూడసాగాడు. ఆ చీకట్లో కింకాంగు చూడలేదు కానీ వాగు గట్టు వద్ద మానవ అస్థికలు చెల్లాచెదురుగా పడున్నాయి. ఏదో మోసం జరగబోతుందని ముసలిదాన్ని చూశాడు. కింకాంగు మహాబలవంతుడు. వృద్ధురాల్ని తేలిగ్గా నీటి ఒడ్డుకు తీసుకుపోయాడు. ఇంతలో ఆ ముసలిదాని చేతులు విచిత్రంగా ఇనప చేతుల్లాగా మారిపోయాయి. 4 అంగుళాలకు పైగా గోళ్ళు ఉక్కుల్లా తయారయ్యాయి. అటువంటి గోళ్లను కలిగిన చేతులతో కింకాంగ్ తలని పగలగొట్టాలని చేతులెత్తింది. తన యజమానికి రాబోతున్న ప్రమాదం గ్రహించిన లూలు గాల్లో నుంచి ఎగిరి కాలి కొద్దీ ముసలిదాని నడుం మీద తన్నాడు. దెబ్బ పడేసరికి చచ్చాన్రా దేవుడై అంటూ అరిచింది. బొంగరంలాగా ఎగిరి వెళ్ళి వాగు మధ్యలో పడిపోయింది. ఆ వాగులో ముసలిదాన్ని ప్రాణం తీయాలని ఒక ముసలి కాచుకొని కూర్చుంది.
వచ్చిన అవకాశాన్ని వదలకుండా అది ముసలమ్మ కాలు పట్టుకొని నీటి అడుక్కి లాగటం ప్రారంభించింది. దాంతో హడలెత్తిపోయిన వృద్ధురాలు శోకాలు పెడుతూ, ఒరే కుర్రగాడిదా, నన్ను ముసలికి ఆహారం చేస్తావంట్రా? ఈ పాపం ఊరికే పోదు, నన్ను కాపాడు అంటూ అరిచింది. సంగతి తెలియని కింకాంగు లూలు హెచ్చరించే లోపలే నీటిలోకి ఉరికేసి ఖడ్గం చేత పట్టుకొని ఈదుకుంటూ ముసలమ్మను చేరుకున్నాడు. ఖడ్గం ఎత్తి మొసలి పొట్టను చీల్చబోయాడు. దాంతో మొసలి వృద్ధురాలి కాలు వదిలి నీటి అడుక్కి ఎటో పారిపోయింది. కింకాంగు ఆమెను ఒడ్డుకు చేర్చాడు. ముసలమ్మ నీళ్లు త్రాగి లేచింది. కింకాంగు ఆమెను భుజానికి ఎత్తుకోబోయాడు. అదృశ్య రూపంలోని లూలు కోపంతో మరోసారి బలంగా దాని నడుము విరిగేలాగా తన్నాడు. దాంతో బంతిలాగా ఎగిరి మండుతున్న నెగడు పక్కన పడింది. కింకాంగ్ ఈసారి గ్రహించాడు. లూలు, ఏమిటి అక్రమం అంటూ గద్దించాడు. యజమాని క్షమించు, ఇది మామూలు మనిషి కాదు, గొప్ప మంత్రగత్తె. ఇందాక మీ భుజాల మీద కూర్చుండగా తన చేతుల్ని ఉక్కు చేతుల్లాగా మార్చుకొని మీ తల పగలకొట్టాలని చూసింది. అందుకే కోపంతో తన్నాను. ఏం జరుగుతుందో చూద్దాం పదండి అంటూ గాల్లో లూలు మాటలు చిన్నగా వినిపించాయి. అది విని కింకాంగ్ ఆశ్చర్యపోయాడు. లూలుకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత తెలివిగా మోసగించింది తనని ఈ ముసలినక్క. దీని సంగతేమిటో తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఏమీ ఎరగనట్టే నెగడు వైపుకు నడిచాడు. అతడు వెళ్ళేసరికి అమ్మో అయ్యో అంటూ నడుం పట్టుకొని కూర్చుంటుంది ముసలమ్మ. కింకాంగ్ని చూస్తూనే మండిపడుతూ, వరే కుర్రకుంక, ఇందాక చూస్తే నన్ను వాగులోకి విసిరేశావు, ఇప్పుడు చూస్తే నడుం విరిగేలాగా తన్నావు, నిన్ను నాశనం చేస్తాను అంటూ అరిచింది. కింకాంగ్ నవ్వుతూ, కోపగించుకోకవ్వా, నా తప్పేమీ లేదు. అసలు నిన్ను తన్నింది నేను కాదంటే నమ్ము. అదేమిటో నా కాలు దానికదే లేచి తన్నేసింది అన్నాడు. ఏడ్చినట్టుంది. ఇంత జరిగాక నీకు ఆతిథ్యం దొరకదు పో అంటూ కసురుకుంది. పోనీలే, నీ అదృష్టం ఇంతేననుకుని వెళ్ళిపోతాను అంటూ కదిలాడు. ముసలమ్మ పక్కపక్క నవ్వింది. నిన్నంత తేలిగ్గా పోనిస్తాననుకున్నావట్రా పిచ్చి సన్నాసి, ఈ చోటు వదిలిపోలేవు, అలా చూడు అంటూ నెగడు దగ్గర కాలిన బూడిద ఇంత తీసుకొని గాల్లోకి విసిరింది. వెంటనే చుట్టూ భగ్గుమని మంటలు లేచాయి. ఆ మంటల్ని చూసి గుర్రం కదం తొక్కడం ప్రారంభించింది. చూసావురా, ఆ మంటను దాటి బయటికి పోలేవు అంది ముసల్ది. నీతో చావొచ్చిందే ముసలిపీనుగా, నన్నేం చేయమంటావో చెప్పు, అదన్నా చెప్పి తగలబడు అంటూ విసుక్కున్నాడు కింకాంగ్. అలా అడుగు చెప్తాను. నాకీ ముసలితనము భారంగా ఉంది. నా ముసలితనం నువ్వు తీసుకొని నీ యవ్వనం నాకిచ్చినా సరే, లేదా నేనిచ్చే బూడిద చేత్తో పట్టుకొని నా కుటీరంలోకి వెళ్ళినా సరే, ఏదో ఒకటి తేల్చుకొని చెప్పు అంది ముసలి మంత్రగత్తె. ఆ కుటీరంలో ఏముందో చూసొచ్చి నా నిర్ణయం చెప్తాను. అలాగే చూడు. కింకాంగ్ కుటీరం వద్దకు వెళ్ళి తలుపు నెట్టాడు. గుప్పున చెడువాసన వచ్చింది. కేర్మంటూ చెవులు పగిలేలాగా గబ్బిలాల రొద వినిపించింది. కింకాంగు విస్తుపోతూ పరిశీలించి చూశాడు. లోపల అనేక గబ్బిలాలు చూరు వెంట వేలాడుతూ కనిపించాయి. అంతకు మించి విశేషమేదీ కనిపించలేదు. తలుపు మూసి వెనక్కి వచ్చేశాడు. ఏయ్ ముసలినక్క, ఎవరే నువ్వు? ఆ గబ్బిలాలన్నీ ఏమిటి అంటూ గద్దించాడు. ఆ ముసలమ్మ వెకిలిగా నవ్వుతూ గుడ్లెర్ర చేసింది. నేనెవరైతే నీకేంట్రా? నా ముసలితనం తీసుకుని నీ ఎవరో నాకిస్తావా? నేనిచ్చే బూడిద పట్టుకొని ఆ గుడిసెలోకి పోతావా? తేల్చుకో అంది. ఇక మాటలతో లాభం లేదని కింకాంగ్ తల తిప్పి తన గుర్రం వంక చూశాడు. వెంటనే అది ముందుకు దూకి మెరుపు వేగంతో వెనక్కాళ్లతో ముసలిదాని ముఖం మీద ఫెడీ ఫెడీమని తన్నింది. దెబ్బకు దాని ముఖం కండలేచిపోయి కళ్ళు చితికి రక్తంతో భయంకరంగా తయారైంది. క్రిందపడి దొర్లసాగింది. ఈ లోపల లూలు ప్రత్యక్షమై కోపావేశంతో పెడబొబ్బులు పెడుతూ ముసలిదాన్ని అమాంతం ఎత్తి మండుతున్న మంటల్లో వేసేశాడు. కెవ్వుమనే మంత్రగత్త భయంకర ఆర్తనాదం మాత్రం వినిపించింది. వెంటనే
దాని శరీరము మంటల్లో కాలి భస్మమైపోయింది. ఆ విధంగా ఎప్పుడైతే మంత్రగత్తె మరణించిందో వెంటనే కుటీరంలో నుంచి మనుషుల కలకలం వినిపించింది. ఆశ్చర్యంతో కింకాంగ్ అటు చూసేసరికి బిలబిలామంటూ ఒకరి తర్వాత ఒకరు యువకులు కొందరు బయటకు వస్తూ కనిపించారు. ఎవరి యజమాని వీళ్ళంతా అంటూ ఆశ్చర్యంతో అడిగాడు లూలు. ఈ ముసలి మంత్రాల నక్క చేతిలో మోసపోయిన వాళ్ళు. లోపల నాకు అనేక గబ్బిలాలు కనిపించాయి. ఇదిచ్చే బూడిద చేత్తో పట్టుకొని ఆ కుటీరంలోకి వెళితే నాకు అదే గతి పట్టేదేమో. ఇది చచ్చింది కాబట్టి దాని మంత్రబలం తొలగిపోయి వాళ్ళంతా నిజరూపాలతో బయటికి వస్తున్నారు అంటూ వివరించాడు కింకాంగ్. అంతలో వాగులో నుంచి ఒక ముసలి ఎగిరి వచ్చి దబ్బున వారి ముందు పడింది. చూస్తుండగానే ఆ ముసలి కాస్త ఒక చక్కటి యువకుడిలాగా మారిపోయింది. లేచి నిలబడి కింకాంగ్కు నమస్కరించాడు. కింకాంగ్ ఆశ్చర్యంతో ఎవరు నువ్వు అని అడిగాడు. ఇంతకుముందు వాగులో ముసలి మంత్రగత్తె కాలు పట్టుకున్న ముసలిని నేనే. అది చావటంతో నాకే కాదు, ఇలా చూడు, ఇంతకాలము గబ్బిలాలుగా పడిన ఆ యువకులకు కూడా నిజరూపం కలిగింది. అసలు నన్ను ముసలిగా చేసి వాగులో పడేసింది కూడా ఈ ముసలిదే అన్నాడు ఆ యువకుడు. తిరిగి నన్ను కానోగి అంటారు. తూర్పు ప్రాంతం వాణ్ణి. నాకు కొన్ని మంత్ర విద్యలు తెలుసు. ఈ ముసలిది చాలా క్రూరాత్మురాలు, గొప్ప మంత్రగత్తె. పైగా నరమాంస భక్షణకు అలవాటు పడింది. తన ముసలితనం పోయి యవ్వనవంతురాలు కావటానికి ఒక పూజ కట్టింది. అందుకు 100 మంది యువకుల్ని బలిపెట్టాలి. అడవిలో దారి తప్పి ఇటుగా వచ్చిన యువకుల్ని తన మంత్రబలంతో ఆ కుటీరంలో గబ్బిలాలుగా మార్చి బంధించేది. అసలు ఎప్పుడో 100 మంది పూర్తి కావాల్సింది. కానీ చెప్పానుగా నరమాంస భక్షణ చేస్తుందని. ఆకలైన క్షణంలో బలి కార్యక్రమం గురించి మర్చిపోయి చంపి తినివేసేది. ఇటువంటి దుష్టురాలి చేతిలో ఒక రాత్రి నేను చిక్కుకున్నాను. నన్ను గబ్బిలాయిగా మార్చేయాలని చూసింది. నా మంత్రశక్తితో ఎదిరించాను. ఎంతైనా దాని శక్తి ముందు నా బలం చాలేదు. ఎదిరించాలన్న కోపంతో నన్ను మొసలిగా మార్చి వాగులోకి విసిరేసింది. అది వాగు దగ్గరకు రాకపోతుందా, చంపి తినకపోతానా అని కాచుకు కూర్చున్నాను నేను. ఆ సంగతి పసికట్టి వాగు వద్దకి రావటమే మానుకుంది. చిక్కుకున్న యువకుల భుజం మీద కూర్చొని నీరు తాగటం, తర్వాత వాళ్ళ తల పగలుకొట్టి రక్తం త్రాగి మాంసం కాల్చుకొని తినటం సాగించేది. చివరికి మీ దయ వలన అందరికీ విముక్తి కలిగింది. మహావీరుడివి, అనుగ్రహిస్తే మా దాన నేను పోతాను అన్నాడు. శాప విముక్తి కలిగిన యువకులంతా కింకాంగ్ని అభినందించారు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు చీకట్లో తోచిన దిక్కుగా వెళ్ళిపోయారు. ఇక అక్కడ విశ్రమించటం ఇష్టం లేక కింకాంగ్ లూలుని వెంటబెట్టుకుని అడవిలో ఉత్తరంగా వాగు దాటి ముందుకు సాగిపోయాడు. మర్నాడు ఉదయానికి ఒక అడవి బాటను చేరుకున్నాడు. ఆ బాట వెంట ముందుకు ప్రయాణం చేస్తూ ఒకరోజు రాత్రికి నట్టడివిలోని ఒక శిథిల బౌద్ధారామాన్ని చేరుకున్నాడు. ఎలాగూ చీకటి పడింది కాబట్టి రాత్రికి ఆ బౌద్ధారామంలో గడిపి ఉదయమే ముందుకు ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నాడు. గుర్రాన్ని ఆ ఆరామం వైపు నడిపించాడు. ఆ బౌద్ధారామాన్ని ఆశ్రయించుకొని పూజీ అనే వృద్ధ రాక్షసుడొకడు చిరకాలంగా నివసిస్తున్నాడు. వాడు ఆ ప్రాంతాలకు వచ్చే మనుషుల్ని పట్టి చంపి తింటున్నాడు. ఆ కారణం చేత తెలిసిన వాళ్ళెవరూ ఆ అడవి ప్రాంతాలకి పోరు. ఆ సంగతి తెలియక కింకాంగ్ అక్కడ గుర్రం దిగాడు. మరుక్షణము నరవాసన నరవాసన అంటూ లోపల నుంచి వికృతమైన పరమ భయంకరాకారుడైన పూజీ రాక్షసుడు బయటికి వచ్చాడు. వాడి శరీరం అంతా ఎర్రటి రోమాలతో నిండి ఉంది. కళ్ళు అగ్నిగోళాల్లాగా ఉన్నాయి. తల మీద దుప్పి కొమ్ముల్లాగా చిలువలు పలువలుగా అల్లుకున్న చిత్రమైన కొమ్ము మొలిచింది. వాణ్ణి చూస్తూనే కింకాంగ్ క్రోధావేశంతో కత్తిని దూశాడు. అంతలో అదృశ్య రూపంలో వెన్నంటి వస్తున్న పొట్టి రాక్షసుడు లూలు అతన్ని వారిస్తూ, యజమాని, ఈ చిన్న పనికి మీకెందుకు శ్రమ?
ఆ ముసలి వెధవని క్షణంలో చంపేస్తాను చూడు అంటూ నిజరూపం ధరించి పూజీ మీదకు దూకాడు. కింకాంగు వాళ్ళ పోరాటాన్ని చూసి వినోదిస్తూ అక్కడే నిలబడ్డాడు. లూలు పొట్టివాడైనా గట్టివాడనే చెప్పాలి. పూజీ రాక్షసుడు మంచి పొడుగ్గా దృఢంగానే ఉన్నాడు. లూలు పొట్టివాడి కావటం చేత వాడి చేతికి అందకుండా తప్పించుకుంటూ చేతికి దొరికిన కొండరాళ్లను ఎత్తి కొట్టసాగాడు. పూజీ ఆగ్రహంతో ఒక చెట్టును వేళ్లతో సహా పెరికి లూలు మీదకి విసిరాడు. లూలు పక్కకు తప్పుకుంటూనే మరో చెట్టును లాగి పూజీ మీదకు విసిరాడు. దాంతో పూజీ రెచ్చిపోయి పెద్ద బండరాతిని ఎత్తి లూలు మీదకి విసిరాడు. లూలు మరో రాతిని ఎత్తి విసరగానే అవి రెండూ గాల్లో భయంకరంగా గుద్దుకొని ముక్కలు చెక్కలుగా పగిలిపోయాయి. ఆ రాక్షసులు చేస్తున్న ఆర్భాటాలకి పెడబొబ్బలకి అడవంతా ప్రళయం ముంచుకొచ్చినట్లు తయారైంది. పక్షులన్నీ గోలగోలగా గూళ్ళలో నుంచి ఎగిరిపోతూ ఉండగా అడవి మృగాలు బీకాబీకలై చెల్లా చెదురుగా తోచిన దిక్కుకు పరిగెత్తసాగాయి. కింకాంగ్ ఉత్సాహంగా ఆ రాక్షసుల పోరాటాన్ని గమనిస్తున్నాడు. లూలు ఆఖరి ప్రయత్నంగా రివ్వున ఎగిరి పూజీ రాక్షసుడి తల మీద కొమ్మును పట్టుకున్నాడు. వాడు తప్పించుకునే లోపలే లూలు రాక్షసుడి బరువుకు ఆ కొమ్ము ఫెళఫెళమంటూ విరిగిపోయింది. దాంతోపాటు లూలు నేల మీద పడ్డాడు. పూజీ రాక్షసుడు భయంకరంగా ఆర్తనాదం చేశాడు. వాడి తల మీద నుంచి జలయంత్రంలాగా రక్తం విరజిమ్మింది. వాడు నేల మీద పడి విలవిలా తన్నుకొని చచ్చాడు. లులు, ఆ శవం ఇక్కడుంటే మనం నిద్రపోవటానికి ఆటంకమైతుంది, దూరంగా పడై అన్నాడు కింకాంగ్. లులు వెంటనే పూజీ రాక్షసుడి శవాన్ని 2 చేతులతో ఎత్తి విసిరేశాడు. ఆ వేగానికి అది ఆమడ దూరంలోని ఒక నదిలో పడిపోయింది. కింకాంగ్ లూలుని అభినందించాడు. వాడు ఆరామం ప్రాంతమంతా శుభ్రం చేశాడు. అప్పటికి అడవిలో తిరిగి ప్రశాంతత అలుముకుంది. ఆకాశం మబ్బులు పట్టి వర్షం వచ్చేలా ఉంది. బౌద్ధారామం ముందు భాగము శిథిలమైన లోపలి భాగం నిద్రపోవటానికి అనువుగా ఉంది. గుర్రంతో సహా ముగ్గురు లోపలికి వెళ్ళి గుర్రాన్ని ఓ మూల కట్టేశారు. అనువైన చోట కింకాంగ్ ఒక పక్క, లూలు మరొక పక్క నిద్రపోయారు. తెల్లవారుజామున కింకాంగ్కి మెలకువ వచ్చింది. అప్పటికి బయట వర్షం కురిసి వెలిసినట్లుంది. చలిగాలి వీస్తోంది. లూలు గురకపెట్టి నిద్రపోతున్నాడు. బయట భాగం నుంచి ఎవరో మాట్లాడుకుంటున్నట్లు వినవచ్చింది. తమలాగే రాత్రి వర్షానికి ఎవరో అక్కడికి చేరుకొని ఉంటారని తోచింది. బయటకు తొంగి చూశాడు. అవతల నడవాలో 3 మనుషులు కూర్చొని హుక్కా పీలుస్తూ తాపీగా కబుర్లు చెప్పుకుంటున్నారు. పక్కనే ఒక అందమైన అమ్మాయి బంధింపబడి స్పృహ లేకుండా నేల మీద పడుంది. వాళ్ళు 3 మనుషులైనా నరరూప రాక్షసుల్లా ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా విచిత్రంగా ఉన్నాయి. కింకాంగు అనుమానంతో నెమ్మదిగా వాళ్ళకి చేరువుగా ఉన్న మొండిగోడ వెనక్కి చేరి వాళ్ళు మాట్లాడుకునేది వినసాగాడు. వర్షం తగ్గింది, ఇక బయలుదేరదామా అంటూ ఒకడు అడిగాడు. ఒరే యానాగో, ఎందుకురా అంత తొందర? గురువుగారు నీకు ఢోకా ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదు అన్నాడు రెండోవాడు. అవునరా కీచు, పాపం యానాగో ఎంతో కష్టపడి ఆ సోని అనే పిల్లని వెంట తెచ్చుకున్నాడు. గురువుగారు తనకిచ్చి పెళ్లి చేస్తాడనుకున్నాడు. పిచ్చోడు, ఆయన గారేమో ఆ పిల్లని యువరాణి నీముకి దాసిగా చేశాడు. ఎంత న్యాయంగా ఉందో చూడు. న్యాయం సంగతి గురువుగారికి ఏం తెలుసురా పీచు? ఆయన స్వార్థానికి మనల్ని ఉపయోగించుకుంటున్నాడు అంతే. క్షుద్రబలికి 2 యువతుల్ని సమకూరుస్తున్నామా? పోనీలే అనుభవించండిరా అని మన 3 ఇవ్వకూడదు. బలి రోజు వరకు అమ్మాయిలందరినీ శిలలుగా మార్చి ఉంచుతున్నాడాయే. ఇంతకీ ఆ రాకుమారి గురువుగారిని పెళ్లాడుతుందంటావా, లేక ఆ పిల్లని కూడా బలి చేస్తాడంటావా? నీము సోనీలను బలి ఇవ్వడు. గురువుగారు అంత మూర్ఖుడు కాదు. క్షుద్రబలికి అమ్మాయిలందరినీ బలిస్తాడు. కోరిన శక్తులు పొందాక నీము సోనీలను తనే పెళ్లాడతాడు. మరి మన మాట ఏమిటి? ఆ మాటే గురువుగారిని అడుగు.
ఆ మాటల్ని వింటున్న కింకాంగ్కి వాళ్ళెవరో అర్థమైపోయింది. యువరాణి నీముని తన సోదరి సోనీని అపహరించుకుని వెళ్ళింది వీళ్ళే. వీళ్ళని పట్టుకుంటే వీళ్ళ గురువు నివసించే చోటు తెలిసిపోతుంది. కింకాంగు రౌద్రాకారంతో బెబ్బులిలాగా కత్తి దూసి ఒక్కసారిగా వాళ్ళ మధ్యకు దూకాడు. మొదటి వేటికే ఇద్దరి తలలు సొరకాయల్లాగా నేల మీదకు దొర్లాయి. మూడోవాడు ఈ హఠాత్ సంఘటనకి బెదిరిపోయి కెవ్వును అరుస్తూ బయటకు పరిగెత్తి రివ్వున అంతరిక్షానికి ఎగిరాడు. వాడి అరుపు విని నిద్రపోతున్న లూలు లేచి బయటకు పరిగెత్తుకు వచ్చాడు. యజమాని, ఏం జరిగింది అన్నాడు. నా సోదరిని ఎత్తుకుపోయిన దుర్మార్గులు ఇద్దరిని చంపేశాను. మూడోవాడు ఆకాశంలోకి పారిపోతున్నాడు. వాడు దొరికితే వివరాలు తెలుసుకోవచ్చు అంటూ ఎగిరిపోతున్న వాణ్ణి వేలెత్తి చూపించాడు కింకాంగ్. అంతేనా? క్షణంలో వాణ్ణి ఈడ్చుకొస్తాను చూడండి అంటూ లూలు రివ్వున అంతరిక్షానికి ఎగిరి పారిపోతున్న వాడి వెంట పడ్డాడు. 10 నిమిషాల్లో వాడి జుత్తు పట్టుకొని క్రిందకు ఈడ్చుకువచ్చి కింకాంగ్ కాళ్ళ మీద పడవేశాడు. చంపొద్దు, నన్ను చంపొద్దు అంటూ గడగడా వణికిపోతూ 2 కాళ్ళు పట్టుకున్నాడు వాడు. కింకాంగు వాడి జబ్బ పట్టుకొని నిలబెట్టాడు. చంపను, అడిగిన దానికి సరిగ్గా బదులు చెప్తే నీ ప్రాణానికి ఏ భయము లేదు అన్నాడు. చెప్తాను అన్నాడు వాడు. మీరు బంధించిన ఆ యువతి ఎవరు? ఈ అడవికి అవతల ఉన్న కూమా నగరంలోని ఒక ధనికుడి కూతురు. మీ ముగ్గురికి గురువైన ఆ దుర్మార్గుడి పేరేమిటి? యాకుర్బా. వాడెక్కడుంటాడు? తార్తరీ సముద్రంలోని సోయాదీవిలో మైదానం పక్కన కొండగుహలో ఆయన స్థావరం ఉంది. అమ్మాయిలందరినీ ఎప్పుడు బలి ఇస్తున్నాడు? వారం రోజుల్లో ప్రారంభిస్తాడు. అయితే ఈ అమ్మాయితో గాని 100 మంది అమ్మాయిలు పూర్తిగారు. అలాగా, ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఆ దుర్మార్గుని నాశనం చేస్తాను ఆవేశంతో అరిచాడు. కింకాంగ్, అదంత తేలికైన విషయం కాదు అన్నాడు వాడు. ఆ మాటలకి కింకాంగ్ విస్తుపోయాడు. నా పేరు నీకెలా తెలుసు అంటూ గద్దించాడు. నీ సోదరి సోనీ చెప్పింది. మారువేషంతో ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించి సోయాదీవికి తీసుకుపోయిన వాడిని నేనే. నా పేరు యానాగో. వాడు చెప్పింది వింటూనే కింకాంగ్ కోపం పట్టలేక ఈడ్చి వాడి చెంప పగిలేలాగా కొట్టాడు. దెబ్బ వెంబడే 2 పళ్ళు ఊడి నోటెమ్మట గుక్కెడి రక్తం కక్కాడు యానాగో. సమయానికి లూలు అడ్డుపడకపోతే కింకాంగ్ వాడి ప్రాణం తీసుండేవాడే. యజమాని, వాణ్ణి చంపకండి. యాకుర్బా గాడి ప్రాణ రహస్యమేదో వీడికి తెలిసినట్లుంది అంటూ హెచ్చరించాడు. ఆ మాట వింటూనే యానాగో గాబరాతో పారిపోవాలని చూశాడు. కానీ ఇద్దరూ వాణ్ణి పట్టుకొని 4 తగిలించేసరికి నిజం చెప్పేశాడు. అయ్యా, ఆ సంగతి కూడా చెప్పేస్తాను, నన్ను వదిలేయండి అన్నాడు. చెప్పు, వాడి ప్రాణాలు ఎక్కడున్నాయి? గద్దించాడు కింకాంగ్. ఆ సంగతి నాకు తెలియదు. యాకుర్బాకి తమ్ముడు ఒకడున్నాడు. వాడి పేరు కుర్బానీ. ప్రపంచంలో యాకుర్బా ప్రాణరహస్యం తెలిసిన వాడెవడన్నా ఉన్నాడు అంటే వాడు కుర్బానీ మాత్రమే. వాడి నుంచి ప్రమాదం రాకుండా ఉండటం కోసం వాణ్ణి సోయాదీవి తూర్పు తీరంలోని ఎత్తైన పర్వతం మీద కొండ గుహలో నిర్బంధించి ఉంచాడు. భయంకరమైన విషసర్పాలు 3 ఎప్పుడూ వాడి దేహాన్ని చుట్టుకొని ఉంటాయి. గుహ ముందు ఏనుగు తల కలిగిన రాక్షసుడొకడు, 2 తలల ఖడ్గమృగం ఒకటి, 3 తలలు కలిగిన వేటకుక్కలు 2 సదా కాపలా కాస్తూ ఉంటాయి. ఈ 3ంటిని ఏకకాలంలో చంపితేనే చస్తాయి. లేదంటే ఏ ఒక్కదాన్ని చంపినా అది ప్రాణంతో తిరిగి లేస్తుంది. వాణ్ణి రక్షించి మీరీ రహస్యం తెలుసుకోవటం కష్టం అంటూ మాంత్రికుడి ప్రాణరహస్యం చెప్పాడు యానాగో. కింకాంగు వాడు చెప్పిందంతా విని క్షణకాలం ఆలోచించాడు. లూలు, ముందా యువతిని సురక్షితంగా ఆమె నగరంలో వదిలిరా అన్నాడు. లూలు వెంటనే బంధింపబడిన యువతి కట్లు విప్పి భుజాన వేసుకుని అంతర్ధానమయ్యాడు. మరి నా సంగతేమిటి? నన్ను వదిలేయండి, నా దాన్ని నేను పోతాను అన్నాడు యానాగో. వీల్లేదు, నువ్వు మాతో వస్తున్నావు అన్నాడు స్థిరంగా కింకాంగ్. కొద్దిసేపట్లోనే లూలు తిరిగి వచ్చేశాడు. ఈ లోపలే కింకాంగ్ తన గుర్రాన్ని
బయటకు తీసుకువచ్చాడు. లూలు అంతరిక్షంలో ప్రయాణం చేయగలడు, కానీ తను సోయాదీవుని చేరుకోవాలంటే ఎలాగా? యానాగును విడిచిపెట్టడం ప్రమాదం. వాడు తమకంటే ముందు యాకుర్బా వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడంటే ఆ దుర్మార్గుడు జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఆ విషయమే లూలుతో మాట్లాడాడు. అతడి మాటల్ని గుర్రం అర్థం చేసుకుంది. ఉన్నట్లుండి అది ఆకాశానికి ఎగిరి మబ్బుల్ని దాటి మళ్ళీ క్రిందకు దిగి కింకాంగ్ పక్కన నిలిచింది. కింకాంగ్ ఆశ్చర్యానికి అంతులేదు. నువ్వు ఆకాశ గమనం చేయగలవా అని అడిగినప్పుడు గుర్రం సంతోషంగా తలాడించింది. యజమాని, మీ గుర్రం శక్తి మీకే తెలిసింది కాదు చూసారా? ఇక నిశ్చింతగా బయలుదేరండి, ఈ గాడిదని నేను మోసుకొస్తాను అంటూ యానాగో కాళ్ళు చేతులు కట్టి భుజం మీద వేసుకొని అంతరిక్షానికి ఎగిరాడు లూలు. కింకాంగ్ తన పవనాశ్వాన్ని ఎక్కి కూర్చోగానే అది కూడా రివ్వున గగన మండలానికి ఎగిరి లూలుని అనుసరించింది. ఆ విధంగా అంతా సోయాదీవి వైపు శరవేగంతో సాగిపోయారు. తెలతెలవారుతోంది. సూర్యోదయం కావటానికి ఇంకెంతోసేపు లేదు. యానాగోని భుజం మీద మోసుకుని వెళుతూ అంతరిక్షంలోకి ఎగురుతున్నాడు లూలు. అతని పక్కనే కాలాశ్వము రివ్వున ఎగురుతోంది. దానిమీద కూర్చున్న కింకాంగు దూరంగా కనిపిస్తున్న సోయాదివిని ఆశ్చర్య సంభ్రమాలతో చూస్తున్నాడు. క్రింద అంతులేని తార్తరి సముద్ర జలాలు నీలం రంగులో కనిపిస్తున్నాయి. యజమాని, ఆ కనిపించేదే సోయాదివి అన్నాడు దూరంగా సముద్రం మధ్యలో ఆకుపచ్చని మచ్చలా కనిపిస్తున్న దీవిని వేలెత్తి చూపుతూ లూలు. ఆ మాటలు అతడి వీపు మీదున్న యానాగో కూడా విన్నాడు. వాడికి భయం అధికమైంది. సోయాదీవి మీదకు శత్రువులు చేరటం కానీ, తన తమ్ముడు కుర్బానీని బంధించి ఉంచిన చోటు శత్రువులకు తెలియచేసిన సంగతి కానీ ఏమాత్రం తెలిసినా తనని భస్మీపటలం చేస్తాడు గురువు. బ్రతుకుంటే బలుసాకైనా తినచ్చు. తను మాత్రం ఇక సోయాదీవి మీద కాలు పెట్టకూడదు. వీళ్ల బారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని తీవ్రంగా ఆలోచించిన యానాగో నెమ్మదిగా కట్టు విప్పుకోవటం ప్రారంభించాడు. ఆ సంగతి లూలు గ్రహించేటప్పటికే ఆలస్యమైపోయింది. యానాగో లూలు బంధం నుంచి విడిపోయి శరవేగంతో సముద్రంలోకి జారిపోయాడు. లూలు కింకాంగ్ వాణ్ణి పట్టుకోవాలనే ఉద్దేశంతో రివ్వున క్రిందకి దిగారు. అయితే యానాగో అదృష్టం అంతమైందన్న సంగతి క్రిందకి చూసిన ఇద్దరికీ తెలిసిపోయింది. యానాగో సముద్రంలో పడ్డ చోట భయంకరమైన సొరచేప ఒకటి తిరుగాడుతోంది. అది కింద పడ్డ యానాగోని గుహలాంటి తన నోరు తెరిచి మింగేసి గప్చిప్పుగా నీళ్ళడుగు భాగానికి వెళ్ళిపోయింది. ఇక యానాగోని బ్రతికించడం అసాధ్యమని తేలిపోయింది కాబట్టి లూలు కింకాంగ్ శరవేగంతో తిరిగి అంతరిక్షానికి లేచి సోయాదీవి వైపు పయనించారు. దేవి తూర్పు తీరంలోని కొండ శిఖరాన్ని చేరుకునేసరికి ప్రొద్దు బారెడు పైకి లేచింది. సముద్ర జలాల మీద బాలసూర్యుడి బంగారు కిరణాలు పడి అద్దంలా మెరుస్తున్నాయి. కొండ శిఖరం మీద గుర్రం వాలగానే క్రిందకు దిగాడు కింకాంగ్. లూలు దగ్గరలోని ఒక కొండ బిలాన్ని చూపిస్తూ, యజమాని, యానాగు చెప్పిన చోటు అదే కావచ్చు అన్నాడు. కింకాంగు తల అడ్డంగా ఊపుతూ, కాదు, అక్కడ కాపలా ఎవరూ లేరు చూసావా? పద, ఈ ప్రాంతాల్లోనే ఎక్కడో ఆ గుహ ఉండి ఉంటుంది అంటూ గుర్రాన్ని అక్కడే వదిలి లూలుని వెంటబెట్టుకుని ముందుకు సాగాడు. శిఖరం అంతటా వెతికినా వారికి కుర్బానీని బంధించిన గుహ కనిపించలేదు. యానాగో మోసం చేశాడా అన్న అనుమానం కలగసాగింది. ఇక ఒకే ఒక పక్క చూడవలసి ఉంది. అది చిన్న లోయ లాంటి ప్రాంతం. ఇద్దరూ దట్టమైన వృక్షాల క్రింద మార్గం చేసుకుంటూ లోయలోకి దిగారు. అక్కడ ఒక విచిత్రమైన రాక్షసుడు కనిపించాడు. వాడి తల ఏనుగు తల, తొండంతో చెట్ల నుంచి పండ్లు కోసుకొని తింటున్నాడు. వాణ్ణి చూడగానే ఇద్దరికీ ఉత్సాహం ముంచుకు వచ్చింది. తాము చేరవలసిన చోటుకే చేరారు. అక్కడి పక్కనే విశాలమైన కొండ గుహ కనబడుతోంది. ఒక పక్క 2 తలల ఖడ్గమృగము, మరో పక్క 3 తలల వేట కుక్కలు 2 కనిపించాయి.
గుహముఖము గాఢాంధకారంగా ఉంది. లులు, వీళ్ళు ముగ్గురిని ఒకేసారి సంహరించడం సాధ్యమంటావా అన్నాడు కింకాంగ్. అలా కాదు, వీటిని ఒకేసారి సంహరించాలంటే మనిద్దరము తలక్రిందులు కావాలి అంటూ కింకాంగు క్షణం కళ్ళు మూసుకొని, ఈ గిరి శిఖరం మీదున్న తరులతల్లారా, నేను చందనవనంలోని వనదేవత అయిన చందూలి ప్రియపుత్రుణ్ణి కింకాంగుని వేడుకుంటున్నాను. దుష్ట సంహారంలో మాకు సాయం చేయండి అంటూ ప్రార్థించాడు. వెంటనే అక్కడ ఉన్న తరులతాదులన్నీ గలగలా కదిలి తమ అంగీకారాన్ని తెలిపాయి. ఏనుగుతల రాక్షసుడు పండ్లు కోస్తుంటే ఆ వృక్షము పండ్లని అందనీయకుండా ముఖం పగిలేలాగా ఒక శాఖతో కొట్టింది. వాడు విస్తుపోతూ చుట్టూ పరికించి, నరవాసన, శత్రువులు అంటూ అరిచాడు. లులు, నువ్వు వాడి సంగతి చూడు అన్నాడు కింకాంగ్. తర్వాత తన వరలోని ఖడ్గాలు రెండింటినీ తీసి, మీరిద్దరూ ఆ కుక్కల సంగతి చూడండి అంటూ గాల్లోకి విసిరేశాడు. అవి రివ్వున 3 తలల వేట కుక్కల వైపు దూసుకు వెళ్ళాయి. కింకాంగ్ తన చేతిలోని ఖడ్గంతో 2 శిరస్సుల ఖడ్గమృగం వైపు దూకాడు. ఒక్కసారిగా విరుచుకుపడిన శత్రువుల్ని చూసి విచిత్ర రూపాల్లో ఉన్న కావలి శక్తులన్నీ విస్తుబోయాయి. ఏనుగుతల రాక్షసుడు బిగ్గరగా గీంకరిస్తూ లూలు మీద పడ్డాడు. 2 తలల ఖడ్గమృగము కింకాంగ్ మీదకు ఉరికింది. ముందుకు రాబోతున్న వేట కుక్కల్ని కత్తి, కొరడాలు అడ్డగించాయి. అర్ధ ఘడియ కాలము తీవ్రమైన పోరాటం సాగింది. నరకండి అని బిగ్గరగా అరుస్తూ తన ఖడ్గంతో ఖడ్గమృగం 2 శిరస్సుల్ని ఒకేసారి ఖండించాడు కింకాంగ్. ఆ అదను కోసమే చూస్తున్న లూలు ఏనుగుతొండం రాక్షసుడి నోరు చీల్చేశాడు. ఖడ్గము వేట కుక్క 3 శిరస్సుల్ని ఖండించగా, కొరడ 2వ కుక్క 3 శిరస్సులకు ఉరిలా బిగుసుకుపోయింది. ఈ విధంగా ఏకకాలంలో వాటి ఆట కట్టించడంతో అవన్నీ ప్రాణాలు వదిలాయి. కింకాంగు తన ఖడ్గాలని, కొరడాని అందుకొని లూలుని వెంటబెట్టుకొని గుహలోకి చొరబడ్డాడు. లోపలంతా చీకటిగా ఉంది. ఎంత దూరం ఉందో తెలియదు కానీ ఎక్కడ్నించో పాముల బుసలు, మనిషి మూలుగు స్పష్టంగా వినిపిస్తున్నాయి. యజమాని, ఈ చీకట్లో మనం ప్రయాణం చేయటం ప్రమాదం అన్నాడు లూలు. ఏం చేద్దామంటావు అన్నాడు కింకాంగ్. నేను వెలుతురు సృష్టిస్తాను. సరే. లూలు తక్షణము తన కుడి చేతిని పైకెత్తాడు. వెంటనే ఆ చెయ్యి ఒక దివిటీలాగా మారి బగబగా మండసాగింది. చక్కటి వెలుగు ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో లోపలంతా పట్టపగలగా మారిపోయింది. ఆ కాంతిలో ఇద్దరు గుహ మార్గం వెంట కొంత దూరం పోగానే గుహ అంతమైపోయింది. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అక్కడ రాతి గోడ మీద బక్క చిక్కిన మనిషి ఒకడు నిలబడి ఉన్నాడు. 3 భయంకరమైన విషసర్పాలు వాడి శరీరాన్ని పూర్తిగా చుట్టేశాయి. వాటి శరీరాల రాపిడికి అతను యమయాతన అనుభవిస్తున్నాడు. సర్పాల కూరల నుంచి విషజ్వాలలు ఎగసిపడుతున్నాయి. లోపలకు వచ్చిన కింకాంగు, లూలు ఇద్దరినీ ఆ సర్పాలు చూడనే చూశాయి. ఆగ్రహంతో తలలు తిప్పి ఇద్దరి మీదకి విషాగ్నుల్ని కక్కనారంభించాయి. అవి మీద పడితే తక్షణము ప్రాణం పోవలసిందే. ప్రమాదం గ్రహించి లూలు చేపట్టుకుని దూరంగా లాక్కుపోయాడు కింకాంగ్. తన ఖడ్గాల్ని రెండింటినీ గాల్లోకి విసిరాడు. అవి 2 పోటీపడి దూసుకొని వెళ్ళి ఆ సర్పాల శిరస్సుల్ని ఖండించి వేశాయి. తలలు తెగి క్రింద పడటంతో ఆ సర్పాలు అంతవరకు బంధించి ఉంచిన మనిషిని వదిలి నేల మీదకు పడి భగ్గున మండి భస్మమైపోయాయి. ఆ మనిషి తెలివి తప్పి క్రింద పడిపోయాడు. కింకాంగు, లూలు ఇద్దరూ అతన్ని సమీపించారు. అదే సమయంలో వాళ్ళని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ కుర్బానీ బక్క చిక్కిన శరీరం కాస్త బలం పుంజుకొని చక్కటి యువకుడుగా మారిపోయి లేచి నిలబడ్డాడు. ఎదురుగా ఇద్దరినీ చూస్తూనే కృతజ్ఞతగా నమస్కరించాడు. నా కష్టాలు తొలగింపవచ్చిన పుణ్యాత్ములు, మీ మేలు మర్చిపోలేను అన్నాడు. కేవలం నీకోసమే కాదు కుర్బానీ, ఇందులో మా స్వార్థం కూడా ఉంది. నువ్వు మాకు సహకరించాలి అన్నాడు కింకాంగ్. చెప్పండి, ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. అక్కర్లేదు. నీ అన్న
లోక కంటకుడైన యాకుర్బా ప్రాణాలు దాగిన చోటు చెప్తే చాలు. మా గురించి చాలా సంగతులు తెలిసినట్లున్నాయే. ఎవరు మీరు? కింకాంగు తన చరిత్ర అంతా క్లుప్తంగా వివరించాడు. కుర్బానీ, యువరాణి నీముని, నా సోదరి సోనీని రక్షించుకోవటానికి ఇన్ని సాహసాలు చేసి ఇంత దూరం వచ్చాను. యానాగో మూలంగా నీ గురించి తెలుసుకున్నాము అన్నాడు. మంచి పని చేశారు. సోదరుణ్ణనే కనికరం కూడా లేకుండా నన్నెంతగా శిక్షించాడో చూశారుగా. నాకు కొన్ని మంత్రశక్తులు వచ్చు. నేను వాటిని మంచి కోసమే ఉపయోగిస్తాను. నా మంత్రశక్తులు పనిచేయకుండా నా నోరు బంధించి పాములను నా వంటికి చుట్టబెట్టాడు. పాములు చావగానే నా శక్తి నాకు సమకూడింది. అందుకే నా యథారూపం పొందగలిగాను. అయితే నా అన్న ప్రాణాల్ని తేవటం చాలా కష్టసాధ్యమైన సంగతి. అయినా ఇంతటి ఘనకార్యాలు చేశారంటే ఆ పని కూడా చేయలేకపోరా అనే ధీమా నాకు ఉంది. నాతో రండి అంటూ పక్కన ఉన్న ఒక సొరంగ మార్గంలోకి ప్రవేశించాడు. కింకాంగు, లూలూలు అతన్ని అనుసరించారు. సొరంగ మార్గము ముందు చీకటిగా ఉన్నా పోను పోను ఎర్రటి కాంతులతో రక్తవర్ణంలాగా భీకరంగా కనిపిస్తూ వేడి సెగలు తన్నుకు రాసాగాయి. ఆ కాంతులేంటో, ఆ వేడులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కింకాంగుకి అర్థం కాలేదు. నడిచే కొద్దీ ఆ వేడి అధికమైతోంది. సొరంగ మార్గం గుండా కూడా అంత విశాలంగా లేదు. ముగ్గురు మరికొంత దూరం ప్రయాణం చేసి సొరంగ మార్గం చివరకు చేరుకున్నారు. అక్కడ 10 గజాల పొడవున 2 గజాల వెడల్పున సొరంగ మార్గాన్ని మూసేస్తూ ఒక అగ్నిగుండము నిరంతరము ప్రజ్వరిల్లుతోంది. అందులో నుంచి పైకి లేస్తున్న అగ్నిజ్వాలలు సొరంగం పైభాగాన్ని తాకుతున్నాయి. చిన్న చీమ కూడా ఆ అగ్నిగుండాన్ని దాటి అవతలి పక్కకు పోవటానికి అవకాశం లేదు. భరింపరాని వేడి మంటలతో శరీరాలు దహించుకుపోతున్నట్లు ఉన్నాయి. మామూలు మనుషులైతే అక్కడే వేడికి ఉడికి చావాల్సిందే. కుర్బానీ కింకాంగ్ వంక తిరిగి, చూసావా, ఈ అగ్నిగుండానికి అవతల ఒక దంతపు పెట్టె ఉంది. అందులో ఒకే రత్నంతో చేయబడిన చిన్న బరిణ ఉంది. అందులోని బొద్దింకలో నా అన్న యాకుర్బా ప్రాణాలు దాగున్నాయి. బొద్దింకను చంపామంటే వాడు చస్తాడు. అయితే ఈ అగ్నిజ్వాలల్ని దాటి అవతలకు పోవటం ప్రాణాలతో చెలగాటమే. ఆలోచించుకోండి అంటూ వివరించాడు. కుర్బానీ చెప్పింది వింటూనే లూలు దిగాలు పడిపోయాడు. ధైర్యం చేసి దాటుదామన్నా అగ్నిజ్వాలలు ఊరుకుంటాయా? వాటిని ఆర్పటము హాస్యాస్పదమే. ఎందుకంటే అవి మంత్ర నిర్మితమైన గాఢాగ్నులు కాబట్టి నీటికి ఆరిపోవు. కింకాంగు క్షణం ఆలోచించాడు. వరలో ఉన్న 2 కత్తుల్లో ఒకదాన్ని సర్రున పైకి లాగాడు. ఓ దివ్య ఖడ్గమా, ఈ అగ్నిజ్వాలల్ని దాటి అవతల ఉన్న దంతపు పెట్టెను తీసుకురా. నీకు తప్ప వేరెవ్వరికీ అది సాధ్యం కాదు అన్నాడు. వెంటనే ఆ ఖడ్గము రివ్వున మంటల్లోకి దూసుకు వెళ్ళింది. అయితే సగం దూరం పోయేసరికి ఆ భయంకర అగ్నివేడికి కరిగి మంటల్లో పడిపోయింది. కింకాంగు అధైర్యపడకుండా తన 2వ ఖడ్గాన్ని కూడా విసిరాడు. అది రివ్వున జ్వాలల్ని దాటి అవతలికి వెళ్ళిపోయింది. కత్తి మొనతో దంతపు పెట్టే పిడిని పట్టుకుని పైకి లేచింది. కానీ తిరిగి రావటానికి దానికి శక్తి చాలక అక్కడే ఉండిపోయింది. కింకాంగు ఈసారి కొరడాన్ని పంపించాడు. అది వాయువేగంతో జ్వాలల్ని దాటి కత్తి పిడిని చుట్టుకొని అదే వేగంతో క్షణంలో వాటిని యువతలకు తెచ్చి పడేసింది. కింకాంగు సంతోషంతో ఆప్యాయంగా ఆ ఖడ్గాన్ని కొరడాని ముద్దు పెట్టుకొని జాగ్రత్తపరిచాడు. దంతపు పెట్టెను తెరిచాడు. లోన ఎర్రటి రత్నంతో తయారు చేయబడ్డ భరిణ ఉంది. అందులో ఒక బొద్దింక కదులుతూ ఉంది. వాటిని యథాప్రకారం మూసి జాగ్రత్తగా పట్టుకొని మిగిలిన వాళ్లతో కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు. అంతా కొద్దిసేపట్లోనే కొండ శిఖరం మీదకి చేరుకున్నారు. కుర్బానీ, నీ మేలు మరవరానిది అంటూ అతన్ని కౌగిలించుకొని తన కృతజ్ఞత తెలుపుకున్నాడు కింకాంగ్. పదండి, ఆ దుర్మార్గుడి అంతో నా కళ్ళారా చూడాలి అన్నాడు కుర్బానీ. కింకాంగు తన కాలాశ్వాన్ని ఎక్కి గగన మార్గానికి లేచాడు. లూలు, కుర్బానీ
ఇద్దరూ గాల్లో తేలుతూ అతన్ని అనుసరించి యాకుర్బా స్థావరం వైపుకు సాగిపోయారు. యువరాణి నీము హంసతూలిక తల్పం మీద పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సోనీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ కొద్ది రోజుల పరిచయంలోనే ఇద్దరూ ఆప్తులైపోయారు. పైగా సోనీ చెప్పిన దానివల్ల ఆమె కింకాంగ్ చెల్లెలని తెలిసింది. సోనీ అన్నగారికి ద్రోహం చేసినందుకు కుమిలిపోతోంది. గోరు చుట్టు మీద రొగటిపోటులాగా యాకుర్బా క్షుద్రబలికి సన్నాహాలు పూర్తి చేశాడు. ఆ బలి కార్యక్రమం పూర్తయ్యి వరాలు శక్తులు పొందగానే మీ ఇద్దరిని వివాహమాడతాను అంటూ ఆ కన్యలిద్దరినీ హెచ్చరించిపోయాడు. అందుకే వారి దుఃఖానికి అంతు లేకుండా ఉంది. యాకుర్బా ఆ రోజు చాలా హడావిడిగా ఉన్నాడు. క్షుద్రబలికి నూరో కన్యను తేవటానికి పోయిన శిష్యులు ముగ్గురి జాడ తెలియకపోవడంతో విసిగిపోయి తానే బయలుదేరి వెళ్ళి క్రితం రోజే ఒక యువతిని తెచ్చాడు. ఈరోజు వేకువజామునే 25 మంది క్రూరులైన సేవకుల్ని తన మంత్రశక్తితో సృష్టించుకున్నాడు. గుహ ముందు మైదానంలో బ్రహ్మాండమైన హోమగుండం ఆకాశం ఎత్తున నాల్కులు చాచి మండుతోంది. ప్రక్కనే గుండెలు అదిరించే క్షుద్రశక్తి విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది. యాకుర్బా బలి కార్యక్రమానికి త్వరగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. శిలారూపంలోని యువతులందరినీ యథారూపాలకి మారుస్తుంటే సేవకులు వాళ్ళని బలవంతంగా లాక్కొచ్చి యజ్ఞగుండం చుట్టూ ఉన్న వంద్య స్తంభాలకి ఒక్కొక్కడిని బంధించసాగారు. క్రమంగా పూజ పూర్తయింది. ఇక బలి కార్యక్రమం ప్రారంభించాలి. ఒక అమ్మాయిని తెచ్చి బలిపీఠం మీద ఉంచారు. తల నరకబోయే సమయానికి ఒక మాయా ఖడ్గము రివ్వున వచ్చి మాయా సేవకుల్ని అంతం చేసింది. యాకుర్బా ఆగ్రహావేశాలతో దిక్కులు పగిలేలాగా, ఎవడ్రా అల్పాయుష్కుడు, నా క్షుద్రబలికి అడ్డం వచ్చే దురదృష్టవంతుడు అంటూ అరిచాడు. అంతలో నల్లటి గుర్రం వచ్చి వాడి ముందు వాలింది. వెనకే కుర్బానీ, లూలు క్రిందకు వచ్చారు. తన తమ్ముని చూడగానే యాకుర్బా ముఖం పాలిపోయింది. ఒరే ద్రోహి, ఏం చేశావురా? ఇప్పుడే మీ అందరినీ భస్మం చేస్తాను అంటూ మంత్రదండం పైకి ఎత్తాడు. కింకాంగు ఏమాత్రమూ చెలించకుండా పక్కపక్క నవ్వి, యాకుర్బా, నేటితో నీ ఆట కట్టింది. యువరాణితో పాటు అనేక మంది యువతుల్ని చెరపట్టిన పాపానికి నీ చావు కొని తెచ్చుకున్నావు అంటూ చటుక్కున బొద్దింకను పైకి తీసి పీక తెంచి పడేశాడు. మరుక్షణము భయంకరమైన ఆర్తనాదంతో యాకుర్బా తల మొండెం నుంచి వేరై అగ్నిగుండంలో పడింది. వాడి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. యువతులందరికీ విడుదల లభించింది. లూలు, కుర్బానీలు ఆ అమ్మాయిల్ని వాళ్ళ స్వగృహాల్లో వదిలి రావటంలో నిమగ్నులయ్యారు. లోపల కింకాంగ్ గుహలో చొరబడి మాంత్రికుడి దివ్యమందిరంలోకి వెళ్ళి చూసేసరికి యువరాణి నీమో, సోదరి సోనీ బోరున ఏడుస్తూ కనిపించారు. ఆ పరిస్థితుల్లో కింకాంగ్ లోపలికి రావడం చూసి ఆశ్చర్యపోయారు. నీము పరుగున వచ్చి ప్రియా అంటూ అతని కౌగిట వాలిపోయింది. నన్ను క్షమించు అన్నయ్య అంటూ సోనీ పాదాల మీద పడింది. కింకాంగ్ ఆమెను లేవనెత్తి అక్కున చేర్చుకొని కన్నీరు తుడిచి ఓదార్చాడు. జరిగింది చెప్పగానే ఆ యువతుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అంతా బయటికి వచ్చారు. కుర్బానీ, లూలులు మరి కాసేపట్లో యువతులను వాళ్ళ చోటుకు చేర్చి తిరిగి వచ్చి వారిని చేరుకున్నారు. చెల్లి, నీకు తగిన భర్త ఇతడే అంటూ సోనీ చేతిని కుర్బానీ చేతిలో ఉంచాడు కింకాంగ్. అంతా సంతోషించారు. ఆ క్షణమే అంతరిక్ష మార్గాన ప్రయాణం చేసి రాజధానికి చేరుకున్నారు. రాజదంపతులు క్షేమంగా తిరిగి వచ్చిన తమ కుమార్తెను చూసి ఆనంద పరవశులయ్యారు. అన్నమాట ప్రకారము నీమూకి కింకాంగ్కి బ్రహ్మాండంగా వివాహం జరిపించారు. కుర్బానీ, సోనీలకు వివాహం జరిగింది. తర్వాత కాలంలో కింకాంగ్ జపాన్ రాజుగా, కుర్బానీ మంత్రిగా అనేక సంవత్సరాలు పరిపాలించి మంచి పేరు తెచ్చుకున్నారు. జపాన్ రాకుమారి జానపద నవల కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.